నమస్తే. ఫస్ట్ ఎపిసోడ్ ఆదరించినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే వెల్కమ్ టు జీవితమే చదరంగం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. యా మేడం, మనకి రీసెంట్గా సిరిసిల్లలో రాజన్న అనే ఒక ఫాదరు కూతురు ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినందుకు ఒక ఫ్లెక్సీ, చనిపోయిందని ఫ్లెక్సీ కట్టి వైరల్ అవ్వటం జరిగింది. ఆయన నిన్న మనకి కాల్ చేసి మాట్లాడటం జరిగింది మేడం. ఒక్కసారి నేను రాజన్న గారిని లైన్లోకి తీసుకుంటాను. హలో సార్, నమస్తే అండి. నా పేరు ప్రసన్న, ట్రీ మీడియా నుండి కాల్ చేస్తున్నాను సార్. నమస్తే సార్. ఒక 2 weeks బ్యాక్ మీరు ఫ్లెక్సీ ఒకటి కట్టడం జరిగింది సార్. అసలు ఏం జరిగింది సార్? ఏం జరిగిందంటే మా పాప మాకు చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఒక అబ్బాయిని ప్రేమించిన అని చెప్పి పెళ్లి చేసుకున్నా అని చెప్పి పోలీస్ స్టేషన్ లో పోయి మాకు ఫోన్ చేసేసరికి నేను ఇంత జాగ్రత్తగా కాపాడుకున్న అమ్మాయి, నేను ఆల్రెడీ ఇంత ముందు తెలిస్తే మందలించి బుద్ధి మాటలు చెప్పి సరే నేను జాగ్రత్తగా ఉంటా డాడీ అని అన్ని రకాలుగా నాకు కన్విన్స్ చేసి నా మీద ప్రమాణం చేసింది. నా ఇష్టదైవం నిత్య పూజ చేస్తుంది. శివాలయంలో పోయి శివలింగం మీద అభిషేకం చేసి ప్రమాణం చేయించి మళ్ళా తర్వాత నాకు పేపర్ రైటింగ్ లో కూడా రాసిచ్చి నేను ఎటువంటి చెడు ఆలోచనలకు పోను డాడీ, మంచిగా చదువుకుంటా, ఇప్పుడు నేను చదువుకునే ఫస్ట్ ఇయరే, బీటెక్ ఫస్ట్ ఇయరే, నేను చదువుకుంటా డాడీ, మంచిగా చదువుకుంటా డాడీ అని అంటే అంతగానో నమ్మినమ్మా. ఇప్పుడు నాకు షాక్ లా పెళ్లి చేసుకున్నానంటే అసలు నా గుండెలు ఏ రకంగా ఉండాలమ్మా. సార్ పాప పేరేంటి సార్? పాప పేరేంటి? సిల్వేరి అనుష్ణ. ఏంటి సార్? సిల్వేరి అనుష్ణ. అనుష్ణ. వయసు సార్, వయసు ఎంత ఉంటుంది? ఆమె 3వ తారీఖు 1వ నెల 2006లో పుట్టిందన్నమాట. ఓకే, అంటే ఒక 18 years. ఇప్పటి వరకు 18 సంవత్సరాలు నుండి 3 నెలలు జరుగుతుంది అంటే ప్రస్తుతం. ఓకే, ఏం చదువుకుంటాను సార్ ఇప్పుడు? ఏం చదువుతుంది సార్? బీటెక్ ఫస్ట్ ఇయర్ మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్. ఓకే, ఇప్పటికి చదువు కంటిన్యూ చేస్తుంది? చేస్తూ మా దగ్గరకు వచ్చింది. హాలిడేస్ అని చెప్పి మా దగ్గరకు వచ్చి పని చేసింది. ఓకే ఓకే. మీకు దీని గురించి ఎప్పుడు తెలిసింది సార్? అసలు పాప ఇలా చేస్తోంది అన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? అయితే మాకు ఇంత ముందు ఒకసారి అక్టోబర్ ఎండింగ్ లో అమ్మా. ఓకే, ఇదే సంవత్సరం లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఎండింగ్ లో ఆమె మైనరే. ఆమె ఇంకా ఓకే ఆ మైనర్ నే అయినా కూడా ఇట్లా చెయ్యద్దు, నువ్వు మైనర్, నువ్వు నీకు ఇంకా మెచ్యూరిటీ మైండ్ రాలేదు, ఇది కాదు నువ్వు చేయాల్సిన పని, నీకు మంచి కాలేజ్ సీట్ వచ్చింది బీటెక్ ఉమెన్స్ కాలేజ్, మంచి కోర్సు నీది, సిఎస్సి కంప్యూటర్ సైన్స్, ఏఐఎంఎల్ మంచి సీట్ వచ్చింది నీకు. ఫస్ట్ నువ్వు 4 సంవత్సరాలు ఎడ్యుకేషన్ మీద ప్లాన్ చేసుకో, నువ్వు అది ఫైనల్ గా నాది డిసిజన్ అయినాక నీ ఆలోచన ఏది ఉంటది అని చెప్పేసి నా ఇష్టదైవం మీద నా మీద ప్రమాణం చేయించుకొని ఒక పేపర్ మీద రాసుకొని నేను తనను నమ్మినాను. లేకపోతే నా కూతురు ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి నేను షీటింగ్ కంప్లైంట్ చేస్తే వాళ్ళు పని చేయకపోదా, కానీ వాడు కూడా ఎడ్యుకేషన్ లో ఉన్నాడని తెలిస్తే ఒక జీవితాలు ఎందుకు మనం ఇబ్బంది చేయాలి, మన ఇంటి అమ్మాయిని మనం జాగ్రత్త చేసుకుంటే బాగుంటది కదా అని చెప్పేసి నేను ఆలోచన చేసిన. మీకు అసలు ఎలా తెలిసింది సార్? ఎవరి ద్వారా తెలిసింది? అమ్మాయి ద్వారానే తెలిసింది నాకు. మీ పాపనే డైరెక్ట్ గా చెప్పిందా మీతో? నాకు చెప్పలేదు. ఫోన్ చాటింగ్ చేస్తున్నప్పుడు మా అబ్బాయి చూశాడు. ఓహో ఓకే సార్. మీకు ఎంతమంది సార్ పిల్లలు? ఎంతమంది? నాకు ఒక పాప ఒక బాబు. పాప పెద్ద. పాప పెద్దది. ఇప్పుడు బాబు ఏం చదువుతున్నాడండి? 10th క్లాస్ అయిపోయింది ఇప్పుడే, ఎగ్జామ్స్. ఆల్ రైట్ సార్. మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు ఉన్నారు సార్. చెప్పండి. ఆ మేడం మీతో మాట్లాడుతా అన్నారు, ఒక్కసారి మాట్లాడండి సార్. నమస్తే రాజన్న గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. మీరేం పని చేస్తారండి? మేము పవర్ లూమ్స్ అమ్మా, సిరిసిల్ల మాది. పవర్ లూమ్స్. మురళీకృష్ణ అమ్మా నా పేరు, చిరువేరి మురళీకృష్ణ. ఓకే, మరి రాజన్న అనుకుంటున్నాను మీ పేరు. కాదమ్మా, కాదు, మురళీకృష్ణ గారు. అయితే మురళీకృష్ణ గారు, చదువులో ఎలా ఉండేది పాప చిన్నప్పటి నుంచి? పాప చిన్నప్పటి నుండి చదువులో అంటే మీడియం యావరేజ్ స్టూడెంట్. అంటే ఒకటే స్కూల్ వేసాను నేను. ఒకటే స్కూల్ ఏంటంటే యూకేజీ నుండి 10th క్లాస్ దాకా ఒకటే స్కూల్.
బాగా చదివేది, అంటే మీడియం ఆవరేజ్ స్టూడెంట్ గా మంచిగా చదువుకున్నది. ఇంట్లోనే డిస్టర్బెన్స్ లేకుండా ఇంట్లో ఉంటే బయట తిరిగే వ్యక్తి కాదు, ఎవరితోటి ఎక్కువ గలాటగా డిస్టర్బెన్స్ గా మాట్లాడే వ్యక్తి కాదు. మేము ఫ్యామిలీలో ఎక్కడ ఫంక్షన్ తీసుకపోయినా కూడా అక్కడ ఒక ఉత్సాహంగా ఎంజాయ్మెంట్ గానే ప్రవర్తించే వ్యక్తి కాదు, సౌమ్యంగా ఉండే వ్యక్తి. మాకు ఎటువంటి మాకు కుటుంబంలో ఏంటంటే నాకు చదువు లేకపోయినా మా ఫ్యామిలీ కూడా చిన్న ఫ్యామిలీ, పవర్ లూమ్స్ ఫ్యామిలీ నడుపుకొని బతుకుతాము. నాకు లేకపోయినా నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని నేను కష్టపడుతూ వాళ్ళ గురించి ఆలోచన చేసుకుంటేనే నేను ఆ జాగ్రత్తగా కాపాడుకున్నా. వాళ్ళు కూడా ఆ పాప కూడా నాకు అట్లనే వెదిలింది. ఓకే, మరి 10th క్లాస్ దాకా ఒకటే స్కూల్. అప్పుడు కరోనా 10th క్లాస్ అనే పీరియడ్ కరోనా, ఇంట్లోనే ఉంది, ఎటు వెళ్ళలే, అందరం ఇంట్లో ఉన్నాం. ఆ తర్వాత నాకు ఇంటర్మీడియట్ మంచి భవిష్యత్తు ఇవ్వాలని నేను నిర్ణయం చేసుకున్నా కాబట్టి తన కోసం అని చెప్పేసి మంచి కాలేజ్ ఎందుకు సిరిసిల్లాలో అయితే మళ్ళీ అంత బాగాలేదు. మేము ఉన్నది కూడా స్లమ్ ఏరియా, మాది నివసించే స్లమ్ ఏరియా. ఇక కొంచెం బాగుంటది, డిస్టర్బెన్స్ ఉంటది, పిల్లలు వచ్చినా పోయినా తనను ఓన్ గా ఇచ్చిపెట్టాల్సి ఉంటది, మంచిగా ఉంటది. కొంచెం తను నాలెడ్జ్ పెంచుకోవాలంటే కొంచెం వేరే అట్మాస్ఫియర్ లో ఉండాలని చెప్పేసి నేను కరీంనగర్ లో ఆల్పోస్ట్ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ వేసాను. అంటే ఇంటి దగ్గర నుంచి వచ్చిపోయేదా? విత్ హాస్టల్. హాస్టల్ ఎంత ఖర్చు పెట్టారండి అప్పుడు? నెలకి, సంవత్సరానికి ఎంత ఫీజు? సంవత్సరానికి ఒకసారి 90,000, ఒకసారి ₹1,00,000. అంటే సంవత్సరానికి 1,90,000. ఒక సంవత్సరం 90,000, ఒక సంవత్సరం ₹1,00,000. మరి ఇప్పుడు అవి మీకు కట్టడం మీకు ఏమైనా ఇబ్బంది అయిందా, లేకపోతే పాప కోసమే చేశారా ఇదంతా? మేడం, నాకు చదువు లేకపోతే నా పిల్లలు చదువుకోవాలనే ఆశతోటి నేను కష్టమైన పర్లేదని చెప్పి చదివించుకోవాలని చెప్పి నేను కష్టపెట్టి నాకు బంధువులు కూడా అన్నారు, నువ్వు అంత చదివిస్తున్నావు, నీకు అంత అవసరమా అని కూడా అన్నారు. అన్నా కూడా సరే, ఇప్పుడు రేపు భవిష్యత్తు చదువు అనేది ముఖ్యం. ప్రపంచంలో చదువు లేని మానవుడు లేడు, చదువు అనేది ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో నా పిల్లలు భవిష్యత్తు బాగుంటది, వాళ్ళు చదువుకున్నా కూడా మంచి సంబంధాలు వచ్చి చదువుకున్న అమ్మాయి అని చెప్పి అమ్మాయిని చేసుకుంటారు అనే ఉద్దేశం నా మైండ్ లో అట్లా ఫిక్స్ అయ్యి మంచిగా చదివిపిస్తా. నాకు ఇప్పుడు ఏం ఇబ్బంది ఉన్నది, నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, నా కుటుంబానికి 15,000 వేతనము, 20,000 వస్తున్నది, 5,000 కట్టే చీట్ వేసుకొని చదివించుకున్నా కూడా జాగ్రత్తగా ఉంటది అని చెప్పేసి నేను ఆ రకంగా చదివించుకునే ఆలోచన చేసి నా మైండ్ సెట్ తోటి నేను చదివిస్తా వచ్చిన. చాలా మంచి పని చేశారండి మీరు. మరి మీకు ఏమన్నా స్థిరాస్తులు ఏమైనా ఉన్నా? ఇల్లు అది సొంత ఇల్లేనా? మా తల్లిదండ్రులు ఉన్న ఇంట్లో ఉంటున్నాం అమ్మ. మా తల్లిదండ్రులు అంటే మాకు ఇది గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ దాదాపుగా 84లో ఇచ్చింది అన్నట్టు. ఈ స్లమ్ ఏరియాలో గవర్నమెంట్ లేబర్లకి ఇచ్చింది అన్నట్టు. అందులో మా నాన్న లేబర్ అప్పుడు ఉన్నప్పుడు ఇచ్చారు. అందులో మేము పార్టీషన్ గా మా 3 అన్నదమ్ములము, మాకు ఒక చెల్లె, మేము పార్టీషన్ గా రూములు చేసుకొని మా జీవితం మేము గడుపుతున్నాం. ఇప్పుడు మీకు ఇంతకు మించి వేరే ఆస్తులు లేవు? నాకు వేరే ఆస్తులు లేవు. ఏదైనా మీరు పిల్లలే ఆస్తి అనుకున్నారు అంతే. వాళ్ళ కోసమే వాళ్ళు పైకి వస్తే ఇంతే చాలా అనుకున్నారు. అమ్మ, నాకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆస్తి కూడా నేను ఆలోచన చేస్తుందంటే, నేను ఒక కాడ పని చేసినప్పుడు ఆ సైడ్ నాకు గుడ్ విల్ నన్ను నమ్మి నాకు ఇంత కష్టపడ్డాడు వీడు అని చెప్పేసి నాకు ఒక 60-70 గదాల జాగా నా పేరు మీద ఫ్రీగా రాసిచ్చింది. ఏదైనా మీరు పిల్లలు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే అనుకున్నారు మీరు ఎంత కష్టపడ్డా. అంతే అమ్మా. ఇప్పుడు ప్రతి తల్లిదండ్రి ఇలాగే ఆలోచిస్తున్నారు, ఇలాగే వాళ్ళు అది త్యాగం అనుకోగానే అది బాధ్యతగా ఉన్నారు. మీ వరకు మీరు పూర్తి స్థాయిలో బాధ్యతగా ఉన్నారు. మీరు పూర్తి స్థాయిలో కాదమ్మా. తల్లి 9 ఏళ్ళు వేస్తే నేను 18 సంవత్సరాలు పెంచారు. అవును, కరెక్టే. నేను తను పుట్టిన తర్వాత ఒక 5 రోజులకు వాళ్ళ అమ్మకు పాలగడ్డలైనవి. గడ్డలైతే ఆమెకు పాలు రాకపోతే పోత పాలు నేను తీసుకొచ్చి 3-4 పూటలు తాగిపించుకుంటే నేను హాస్పిటల్ ఉన్నా 3 నెలలు. ఎంత బాధ్యతగా ఉన్నారు మీరు. అవును, మీ బాధ నాకు అర్థం అవుతుందండి. ఇప్పుడు ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా సరే వాళ్ళు తిన్నా తినకపోయినా పిల్లలకు పెట్టాలి, పిల్లలు బాగుండాలి, పిల్లల భవిష్యత్తు అని తప్పిస్తారు. మీరు అదే పని చేశారు. కాకపోతే ఈ ఒక్క విషయం కానీ జరగకపోయి ఉంటే గనక మీరు ఏదైతే అనుకున్నారో అది జరిగి ఉండేదండి ఖచ్చితంగా. ఎందుకంటే కరెక్ట్గా ఇది ఇంటర్మీడియట్ మలుపు కదా జీవితంలో. ఈ సందర్భంలో ఇలాంటి డీవియేషన్ రాకపోయి ఉంటే కనుక మీ అమ్మాయి చాలా చాలా మంచిగా అయ్యి ఉండేది. అందుకే మీరు అసలు ఇంత తట్టుకోలేకపోతున్నారని అనిపిస్తుంది.
అందుకోసమే మీ బాధను పంచుకోవాలని నేను మీతో మాట్లాడాలనుకున్నానండి. ఒక దొంగ ట్రాప్లను వాడి నీ జీవితాన్ని ఖరాబ్ చేసుకున్నావు ఆయన ఆవేదన నాకు. అవునండి, అవును. మీరు ఆలోచిస్తుంది మొత్తంగా నేను అసలు మీ ఆలోచన నేను అసలు తప్పుపట్టలేను. మీరు ఇంత బాధపడుతున్నారు. మీరు ఇంత బాధపడ్డారు కాబట్టే మీరు ఫ్లెక్సీ వేసేదాకా మీరు వెళ్ళారు. ఇప్పుడు ఫ్లెక్సీ వేసిన విషయంలో కొంతమంది మంచి పని చేశాడు అని అనొచ్చు, కొంతమంది ఇదేంటి ఇంత కక్ష ఏంటి అనొచ్చు, రకరకాలుగా అనుకోవచ్చు. కానీ మీకు మీ మనసులో ఆ పాపకి ఇచ్చిన స్థానం కావచ్చు, మీరు చూపించిన శ్రద్ధ, ప్రేమ, ఇష్టము అన్నీ ఒకేసారి ఒక్క దెబ్బతో మీరు అన్నట్లు గుండెల మీద తన్ని వెళ్ళేసరికి మీ రియాక్షన్ కూడా అంతే పవర్ఫుల్గా ఉంది. నేను ఆ విషయంలో మట్టుకు నేను అసలు మిమ్మల్ని మీరు మంచి చేశారు చెడు చేశారు అని నేను అనాలని అనిపించట్లా నాకు. ఎందుకంటే నేను కూడా ఒక తల్లినే కదా. నా పిల్లలు ఇలా చేస్తే నేనైతే కూడా ఇలాగే బాధపడతానా, ఇలానే ఆలోచిస్తానా, అరే పాపం ఆ మనిషికి ఎంత కష్టం వచ్చింది అని అనిపిస్తుంది. మరి ఇంకా చూస్తే గనక పాప స్నేహితులతో ఎలా ఉండేది? ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేవాళ్ళ? సినిమాలు ఏమన్నా చూసేదా ఎక్కువ? ఫోన్లో ఎక్కువ ఉండేదా? లేదు అనుకుంటే నాకు ఇంకా కావాలి, మీరు చేసేది సరిపోదు అనేదా? ఎలా ఉండేది పాప మీతోటి? అయితే అమ్మ ఇప్పుడు తన ఇంటర్మీడియట్ కాలేజ్ ఆల్ఫోర్స్ కాలేజ్ అయినప్పుడు ఫోన్ అలౌడ్ లేదు మొత్తం కంప్లీట్ గా కాలేజ్. అక్కడ మేము పర్మిషన్ కూడా మా ముగ్గురికే ఇచ్చారు. మాకు, నా భార్యకు, మా భార్య వాళ్ళ నాన్నకు ముగ్గురికే పర్మిషన్ ఇస్తే మేమే పోయి తీసుకొచ్చి మేమే దగ్గర మా కరీంనగర్ మాకు 41 కిలోమీటర్ల దూరం మా ఊరికి. అయితే మేమే పోయి తీసుకొచ్చుడు దించచ్చుడు మేమే. తను ఇచ్చేస్తాను స్వయంగా వచ్చేటట్టు కూడా ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలి. ఆడపిల్ల కదా అని చెప్పి జాగ్రత్తగా పెట్టుకోండి. నాకు ఒక్కటే కూతురు కదా, పెద్ద కష్ట ఎందుకు ఒక పోయి వస్తూ 100 రూపాయలు అవుతుంది కదా, జాగ్రత్తగా మన జాగ్రత్తలు మనం ఉందామా అని చెప్పి నేను ఆలోచన చేస్తాను. ఆ తర్వాత ఆమెకు వెబ్సైట్ రాయించిన టైంలోనే ఇప్పుడు ఈమె ఇన్స్టాగ్రామ్ ట్రాప్ లో పడింది అని చెప్పి నాకు అర్థమైంది. ఆ ట్రాప్ లో 41,000 ర్యాంక్ వచ్చింది. 41,000 ర్యాంక్ వచ్చినా కూడా సరే అని చెప్పేసి బాధపడి ఇంత చేసినా నువ్వు ఎంత చదివినా అంటే ఇంత చదువుతుంది కదా మరి ఏమైంది అని చెప్పేసి అన్నా కూడా మౌనంగానే ఉన్న సమాధానం చేసింది తప్పించి ఇంకొక ఆలోచన చేయలేదు. అంటే ఎప్పుడు ఎదురు మాట్లాడేది కాదు, ఎప్పుడు ఎదురు చెప్పేది కాదు. లేదు మేము అయినా కూడా మేము భరించినాక కూడా సరే అంటే కౌన్సిలింగ్ పెట్టుకున్నాం. కౌన్సిలింగ్ పెట్టుకుంటే నా ఆర్థిక పరిస్థితి చూసి ఏమైనా గవర్నమెంట్ కాలేజీల గురించి ఆలోచన చేస్తే బాగుంటది అని చెప్పి నేను గవర్నమెంట్ కాలేజీలో పెట్టుకున్నా. గవర్నమెంట్ కాలేజీలో ఫస్ట్ అటెంప్ట్ లో నాకు కాకతీయ యూనివర్సిటీలో వచ్చింది. కాకతీయ యూనివర్సిటీ సీట్ వస్తే సిఎస్సి కంప్యూటర్ సైన్స్ సీట్ వస్తే బాగానే ఉంది అని చెప్పేసి అనుకుంటే ఆ కాలేజ్ హాస్టల్ లేదని తెలిసింది, బయట ఉండాలని తెలిసింది. నేను అసలే ఒప్పుకోలేదు, నువ్వు బయట ఉండాలంటే నాకు ఆ కాలేజ్ వద్దని చెప్పి నేను వద్దని చెప్పేసి తనకు సెకండ్ అటెంప్ట్ చేయించిన. సెకండ్ కౌన్సిలింగ్ చేస్తే గవర్నమెంట్ కాలేజ్ మంత్లీ ఇలా హాస్టల్ తో పాటు ఉంది అని తెలిసి అది కూడా అలాట్మెంట్ అయింది. జేఎన్టీ అటెంప్ట్ అయినా కూడా నా మనసు ఎందుకు ఒప్పలేదు. ఫస్ట్ కాలేజ్ చూసినాకనే ఆలోచన అని చెప్పేసి నేను నా భార్య పాప తీసుకొని కార్ తీసుకొని కాలేజీకి పోయి అక్కడ కాలేజ్ చూపెట్టినప్పుడు కాలేజీ అది ఎక్కడ ఉందంటే మైనింగ్ ఏరియాలో ఉంది, బ్లాస్టింగ్ ఏరియాలో ఉంది కాలేజ్. హాస్టల్ చూస్తే హాస్టల్ పక్కపాటి గోరీలు ఉన్నాయి. ఆ తర్వాత అదంతా చూస్తే ఇక గవర్నమెంట్ కాలేజ్ ఎట్లుంటే చెట్లు చేయమని అట్లా ఉన్నది. నాకు భయం వేసింది. పాపను ఈ జంగల్ ఏరియా తీసుకుపోయి అవసరమా నాకు ఇంత చదివిస్తున్నాడు అని చెప్పాను. మూడో కౌన్సిలింగ్ ఉంది అని తెలిసినాక సరే నా అదృష్టం పెట్టుకుంటే మా మూడో కౌన్సిలింగ్ పెడదాం అని చెప్పేసి మళ్ళా నేను ఆలోచన చేసి సరే ఇది బాగాలేదు నాకు ఈ కౌన్సిలింగ్ ఆలోచన నాకు తెలియదు కాబట్టి ఇవన్నీ చెప్పిన అర్థమైతలేదు కాబట్టి అని చెప్పి హైదరాబాద్ లో ఒక సార్ వేణుగోపాల్ సార్ అని ఉంటే ఆయన దగ్గరికి పోయినాం. ఆయన ఒక 10,000 రూపాయలు ఇచ్చేసి ఆర్డర్ ప్రకారం కౌన్సిలింగ్ పెడితే నువ్వు లేట్ అయినావు, ఎప్పుడు వస్తే మంచి కాలేజ్ సెలెక్ట్ చేసి ఇప్పుడు లేట్ అయి థర్డ్ అటెంప్ట్ వచ్చినావు, నీకు సీటు దొరకడం కష్టం అంటే సార్ దండం పెడితే మీకు కాలు మొక్క ఏమైనా మంచి కాలేజ్ ఇప్పించండి సార్ అని చెప్పి నేను సార్ బతిలాడిన. మరి కాలేజ్ ఫీజులు ఎక్కువ ఉంటాయి, లక్షల చిల్లర అయితే మరి నువ్వు పెట్టుకోగలదు అంటే సార్ నేను ఏది ఉన్నా కూడా నేను పిల్లల కోసం ఇంకా కష్టపడేది, నాకున్న పవర్లూమ్స్ అయినా కానీ పెట్టుకుంటా సార్ అని చెప్పేసి ఆయన ఆర్డర్ ప్రకారం ఫిల్అప్ చేసి కాలేజ్ పెట్టేసిండు. పెట్టేసి దేవుని దయ వల్ల అదృష్టం వల్ల మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్ వచ్చింది మాకు. ఎక్కడండి అది మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్? మైసమ్మ కూడా. హైదరాబాద్ లో మైసమ్మ కూడా మల్లారెడ్డి ఉమెన్స్ లో వచ్చింది.
MRECW అంటారు దాన్ని. ఓకే. BSc కంప్యూటర్ AML సీట్ వచ్చింది, మంచి సీట్ వచ్చింది, సంతోషం అనిపించింది నాకు. సార్ నాకు కాదు సార్, నాకు దేవుళ్ళ పని నాకు సీట్ ఇచ్చిన బిడ్డ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి మా బిడ్డను కూడా నేను ఇద్దరు తీసుకుపోయి దేవునికి దండం పెట్టుకొని ఫోటో తీసుకుపోయి సార్కి ఇచ్చేసి దండం పెట్టొచ్చిన. తర్వాత నేను కాలేజీలో చేర్పించిన, మంచిగా చదువుకో బిడ్డ అని చెప్పేసి ఆ ఫీజు మొత్తం 1,80,000 కట్టిన. అబ్బా, ఎట్లా కట్టారు 1,80,000? ఇప్పుడు నేను నా పిల్లల కంటే ఎక్కువ అనుకున్నా. మా ఆవిడ దగ్గర చూస్తే చూడ బంగారం కూడా ఉండదు. కాదమ్మా, 1,80,000 ఎట్లా నువ్వు సమకూర్చుకున్నావు? అంటే నాకు పని ఉంది కదమ్మా, పవర్ లూమ్స్ ఉంది కదా, నేను వృత్తి చేసుకుంటా కదా, పని చేసుకుంటా కదా. అందుకని ముందస్తుగా డబ్బులు తీసేసుకున్నారు అంతే. అయ్యో, ఇప్పుడు చిట్టీలు వేసుకున్నా ఏదో ఉంటది, చిట్టీలు వేసుకుంటాం, లేకపోతే 30-40,000 తక్కువ అప్పు తెచ్చుకుంటాం. తెచ్చుకొని ఇప్పుడు ఫస్ట్ అయితే ఇప్పుడు అక్కడ ఒకటేసారి ఫీజు కట్టాలన్నారు. ఒకటేసారి ఫీజు కట్టాలి, నేను ఇక చెప్పకూడదు కానీ నేను ఎంతో మంది ఫైరవలు కూడా చేసుకున్నా, కానీ కాలే నాకు ఫైరవ్. ఏంటది? ఫైరవ్ చేసుకున్నా, ఎందుకంటే ఏమన్నా ఫీజు తగ్గిస్తారా అని చెప్పేసి ఫైరవ్ చేయించుకున్నా నాకు తెలిసిన పెద్ద మనుషుల వ్యక్తులతో. ఎందుకంటే నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, తక్కువ తీసుకుంటారా అనుకోని. చాలా ప్రయత్నం చేశారు మీరు. నేను సిరిసిల్లాలో ఉంటాను కాబట్టి మా కేటీఆర్ సార్ 15 ఆగస్టు రోజు ఆయన నేను లెటర్ ఇచ్చిన, సార్ నాకు హాస్టల్ ఫీజు ఏమైనా తక్కువ ఏం చేయాలి సార్, నాకు ఆర్థిక బాగాలేదంటే ఆయన పట్టించుకోలేక. ఎవరు పట్టించుకోండి, అవన్నీ వదిలేసి మనకి ఎందుకు అని చెప్పేసి నేను ఫీజు కట్టేసుకున్నా. ఎవరండి పట్టించుకోండి? ఇక మా లోకల్ ఎమ్మెల్యే సార్. ఓకే ఓకే. ఇక వదిలేసుకుని సరే ఏదన్నా కూడా మనం ఇప్పుడు ఇంతమంది సీటు పోగొట్టుకోకూడదు, అమ్మాయి భవిష్యత్తు మంచిగా వచ్చింది, ఏదైనా కాపాడుకోవాలని చెప్పి అమౌంట్ కట్టి డబ్బులు చదివిస్తున్నా. చదివిపించినా కూడా తన ఇంటికి వచ్చినా నేనే తీసుకొచ్చేటాను, నేనే కాలేజీ పోయి. తన కాలేజీ పంపించినా నేనే పంపించేటోను. ఈ రకంగా చేసినాక నాకు ఈ అక్టోబర్ లో నాకు మా ఫోన్ ఇచ్చిన కాబట్టి ఇట్లా చేసిన సరికి మా అబ్బాయి చూసి ఇదేం చాటింగ్ ఏంటి దాకా ఎవరు అని అంటే మా ఫ్రెండ్ అని అంటే, నేను కూడా మరి అని అడిగితే నా క్లాస్మేట్ ఆమె వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుకున్నా, ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ చెప్పు అని అంటే నేను గిట్లా అని చెప్పేసి నేను అది చేసిన అని చెప్పింది. మరి ఎట్లా నువ్వు అందుకు టాకులో పడ్డావు అని అంటే, వాడు నా చేయి కోసుకొని నేను చచ్చిపోతా ఇప్పుడు నువ్వు రేవించకపోతే అని వేధించిండు. వాడు చేయి కోసుకుని బెదిరించారంటే నీ జీవితాన్ని నువ్వు ఖరాబ్ చేసుకుంటావా, ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను చెప్పి నేను నా దైవం ఇష్ట దైవం మీద ప్రమాణం చేసి, నా మీద ప్రమాణం చేసి ఒక పేపర్ మీద లెటర్ రాయించుకొని నేను ఆ ఫోన్ నంబర్ తీసేసి కొత్త ఫోన్ కొనిచ్చి కొత్త నెంబర్ ఇచ్చి జాగ్రత్తగా చదువుకో, ఇక నువ్వు నా మీద ప్రమాణం చేసినావు అని చెప్పేసి చదువుకుంటా డాడీ, నువ్వు ఎటువంటి ఆలోచన ఓ డాడీ అని చెప్పేసి చెప్తే నేను నమ్మిన. ఈ నమ్మకాన్ని ఈ రకంగా నాకు చెప్పకుండా చేయకుండా పోయినాక నాకు గుండెలు వరిగిపోవాలి. అయ్యో, అసలు నిజంగా మీ బాధ వింటుంటే, అంటే మీరు చాలా మంది తల్లిదండ్రులు మనం తల్లిదండ్రులమి మన పిల్లల్ని పెంచాలి అనుకుంటారు తప్పితే ఇంత సీరియస్గా తీసుకొని, అంటే ఇంత పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి చేయడం అనేది మట్టుకు నేను మీ దగ్గర చాలా గమనించానండి. మీరు అసలు అంత ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టే మీరు ఇప్పుడు ఇంత బాధపడుతున్నారు. అదే ఏ తాగుబోతు తండ్రో లేకపోతే కుటుంబాన్ని పట్టించుకొని తండ్రో అనుకోండి, వాళ్ళకి అసలు ఇంత చింత ఉండదు, ఇంత బాధ ఉండదు. వాళ్ళు ఆషామాషిగా ఉంటారు, ఏదైనా జరిగినా ఆషామాషిగానే తీసుకుంటారు. కానీ మీరు ఇంత బాధ్యతగా ఉన్నారు కదా, అందుకే మీరు ఇంత బాధపడుతున్నారు. ఇంత వేదనకి గురవటానికి కారణం నేను అందుకే అసలు మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారు, ఎందుకు మనసు మీదకు తీసుకున్నారు అనేది అర్థం కావటం కోసమే మీరు మీ పాపను ఎట్లా పెంచారు, ఎలా ఉన్నారు, మీ పాప మీతో ఎలా ఉండేది అనేది అడగటానికి కారణం ఇదే. సరే, మరి అసలు ఇతను ఎక్కడ పరిచయం అయ్యాడంట అతను? ఇదే మాకు క్లారిటీ లేని విషయంలో తను సరైన అవగాహన లేక మాట్లాడకపోవడం వల్లనే మాకు ఇక్కడ తప్పు జరిగింది. క్లారిటీ ఇవ్వకపోవడం వల్లే మాకు ఇప్పుడు తప్పు జరిగింది. అదే నేను ఆ రోజు నాడు నేను ఆమె కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నేను ఎందుకంటే సరే పోనీ ఎవరి జీవితంలో అన్యాయం చేయొద్దు, మనం ఒక సమాజంలో ఇబ్బందికరంగా మెదలద్దు, మంచిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, మన పరిస్థితులు అంతంత మాత్రమే అని చెప్పేసి నేను ఆ రకంగా పోయినా తప్పించి అప్పుడు ఆమె మైనరే ఈ రకంగా ట్రాక్ చేసిండు వాడు ఎవడో అని చెప్పేసి నేను చీటింగ్ ఎవరికో కంప్లైంట్ చేస్తే వాళ్ళ జీవితం ఖరాబ్ కాకపోదా?
అవును అవును కానీ నేను ఆ రకంగా ఆలోచించలే. చాలా మంచిగా ఆలోచించారు మీరు. మనం అన్యాయం చేయాలి, మన ఇంటి బిడ్డ, మన ఇంటి పాప, మన బంగారం మంచిగా సరిపోయా, ఎందుకు అని చెప్పేసి నేను రకంగా ఆలోచన. కానీ ఇప్పుడు నా ఇల్లు ఉంటుంది, నా గుండెలు వరుగుతాయని నేను అసలు ఊహించుకోలేదు. అవును 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 అసలు కాదండి. ఆ రోజు గనక అసలు ఆ అబ్బాయి ఎవరు ఏంటి మంచి చెడు లాగి కొంచెం ఆ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడి అలా చేసున్నట్లయితే అసలు నిజంగా మీరు అన్నట్లు వేరుగా ఉండేది. మీరు ఎలా ఆలోచించారు? ఇప్పుడు నేను ఏదైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఏమైనా కేసులు అయితే ఆ అబ్బాయి మీదకి ఆ అబ్బాయి జీవితం ఏమవుతుందో అని మీరు మంచిగా ఆలోచించారు. అంటే మీరు మీ అమ్మాయి బాగుండాలని ఎట్లా అనుకున్నారో ఆ అబ్బాయి కూడా బాగుండాలి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ అబ్బాయి గురించి అవే ఆశలు పెట్టుకుంటారు కదా అని చెప్పి మీరు ఆలోచించారు. అది మీకు ఇబ్బంది అయిపోయింది అనమాట. అది ఇప్పుడు మీ గొంతు మీదకి వచ్చింది ఆ వ్యవహారం. అందుకే పెద్దవాళ్ళు అంటారు కదా, తనకు మాలిన ధర్మం పనికిరాదు అని. ఏదైనా మీ మంచి మనసుకి మీరు మీ అమ్మాయిని పెంచింది ఎంత బాధ్యతగా పెంచుకున్నారో ఆ అబ్బాయి పట్ల కూడా, ఆ అబ్బాయి భవిష్యత్తు గురించి కూడా మీరు అంత బాధ్యతగా ఉన్నారు. నిజంగా మీలాంటి వాళ్ళకి ఇట్లా జరగకూడదండి. ఇంత మంచిగా ఆలోచించే వాళ్ళకి, ఇంత మంచిగా ఉండే వాళ్ళకి ఇలా జరగాల్సింది కాదు. అయితే అసలు మీరు ఇలా జరగకుండా ఉండటానికి ఏం జరుగుంటే ఇలా జరిగేది కాదు అంటే, నా పెంపకం నేను ఇట్లా కాకుండా ఇంకోలాగా పెంచుంటే బాగుండేదా, లేకపోతే తెలిసిన వెంటనే నేను ఎలాంటి చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది, అసలు అప్పుడు నేనేమో పాప భవిష్యత్తు కోసం ఆలోచించి చదువు అంత మంచి చదువులో చేర్పించి మళ్ళీ ఆ చదువు ఆపించడం కరెక్ట్ కాదు అని ఆలోచించానా ఏమో. అప్పుడు అసలు మీకు ఇది జరగగానే మీరు ఇంత బాధపడ్డారు కాబట్టి ఫ్లెక్సీ కట్టించారు. ఈ ఫ్లెక్సీ కట్టించినప్పుడు మీ కట్టించే ముందు మీ మనసులో మీ సంఘర్షణ ఏంటి అసలు? అంటే ఫ్లెక్సీ కట్టించాలన్న ఐడియా మీకు ఎలా వచ్చింది? దాని గురించి కొంచెం వివరించండి మేడం. నాకు ఆ ఐడియా నాకు నేను ఇంత ప్రేమతోటి పెంచుకున్న బిడ్డ నాకు ఈ చెప్పకుండా నాకు గుండెల మీద చనిపోయినాక ఏ రకంగా నా సమాజంలో నాకు విలువలు ఇస్తుంది, ఏ రకంగా సమాజంలో నాకు విలువలు ఉన్నాయి అనే నా బాధతోటే నేను కట్టుకున్న తప్పించి ఇంకోటి ఏం లేదు. తన మీద తను ఆ రోజు నా తర్వాత అయినా కానీ నువ్వు వాడి దగ్గర పోకుండా ఎక్కడికన్నా వెళ్ళి నీ సమస్య గురించి, నీ స్నేహితుల దగ్గర గురించి పోయి ఆలోచన చేస్తుంటే నాకు ఈ బాధ రాకపోతుంది కదా. అవును అవును అది కాకుండా వాడు మెసేజ్ పెట్టిండు. వాడు ఏమని మెసేజ్ పెట్టిండు అంటే, నువ్వు ఒక పీక్కుంటే చాలు, నువ్వు తొందరగా రా అనే విధంగా పెట్టి, మీ వాళ్ళు వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, నువ్వు వస్తావా రావా అని చెప్పి వేస్తే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. మేము వేరే ఇంటి పోయి వచ్చేసరికి సరే ఈమె ఎటు పోయింది అని చెప్పేసి మనం వచ్చి ఆమె ఫోన్ చూస్తే ఈ మెసేజ్ దొరికింది. ఈ మెసేజ్ దొరికినాక సరే వాడే అమ్మా ఆ మెసేజ్ లో ఏముంది, బేగ వచ్చేయమన్నాడా అన్నదా? ఒక పిక్ ఉంటే చాలు, తొందరగా మీ వాళ్ళు వస్తే ప్రాబ్లం అవుతుంది, నువ్వు వస్తావా రావా. ఒక్క క్షణంలో నువ్వు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వచ్చేయి, లేదంటే మీ వాళ్ళు వస్తారు అని పెట్టాడు. అంతేనా? అంతే. నువ్వు వస్తావా రావా అని బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి కనబడితే ఎటు పోయింది అని చెప్పి షాప్ కి వెళ్ళి పోతే మేము 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగిన తర్వాత తన ఫోన్ చేసేసరికి ఈ మెసేజ్ కనబడింది. అంటే ఫోన్ వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. 100 టైమ్స్ మనకు ఫోన్ చేశారు. కాదండి, ఫోన్ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఫోన్ వదిలిపెట్టి ఒక డ్రెస్ తోటి వెళ్ళిపోయింది అంతే. 100 టైమ్స్ మీ వాళ్ళకి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయలే. అది ఎంత గంట పావు సేపు మేము ఫోన్ చేస్తూనే ఉన్నాం, చేయలే. లిఫ్ట్ చేయకుండా గంటన్నరలో పోలీస్ స్టేషన్ కి మేము పెళ్లి చేసుకున్నాం అని చెప్పి మాకు ఫోన్ చేస్తే ఇక నా గుండెలు పడిపోయామ్మా. మరి ఇక నేను ఏం చేయాలి? నా కూతురు నాకు ఈ రకంగా బహుమతి ఇచ్చింది అని చెప్పి నాకు బాధ రాదా? అవును, ఇంత ప్రేమతోటి కష్టపడి నా కష్టానికి ఫలితము ఇది అని చెప్పేసి నేను అనుకున్నా. మరి పోలీస్ స్టేషన్ కి వెళ్ళారా మీరు? పోలీసులు మీకు ఫోన్ చేశారా మీ అమ్మాయి ఎలా వచ్చింది అని? ఫోన్ చేశారు. ఫోన్ చేసినాక నేను వెళ్ళలే. నాకు గుండెల మీద చనిపోయిన అమ్మాయి నా అమ్మాయి ఎట్లయితే ఇంతకీ ఎట్లా పోయిందో నాకు అట్లా వచ్చినప్పుడు నా అమ్మాయి అవుతుంది. నాకు మానసిక వేదన తోటి నేను ఒక అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాను ఎవరికి చెప్పకుండా. అయ్యయ్యో. వెళ్ళిపోయాక తెల్లారి నాకు నేను ఉదయం ఈశ్వర పూజ చేసుకుంటా కాబట్టి నా శివాలయంకి అభిషేకం చేసుకుని, ఈశ్వర నాకు ఇంత బహుమతి ఇస్తున్నావు, నువ్వు మంచిగా ఉందా స్వామి నాకు అని చెప్పి నేను ఏడ్చిన. స్వామి ఉండటం
అయ్యో ఏడ్చిన వాళ్ళ స్వామి. ఇక నాకు నాకు ఆవేశం తట్టుకోలేక వచ్చి ఫ్లెక్సీ పెట్టుకొని నా బాధను సమాజానికి చెప్పుకుంటాను. నేను ఇప్పుడు నా పిల్ల నేను ఎంత గర్వం వేసుకున్న పిల్ల నా ఒకరితో లేచిపోయిందని చెప్పుకోవాలి, సమాజానికి నేను ఏమని చెప్పుకోవాలి? నేను నా బంధువులు వీళ్ళు వాళ్ళు అడిగితే నేను ఏమని చెప్పుకోవాలి? నేను నన్ను మోసం చేసిన బిడ్డ నా బిడ్డ ఎట్లయితుంది అని పెట్టుకున్నా, అంతే తప్పించి వేరే ఉద్దేశమే లేదు. ఏదైనా చాలా బాధతోనే పెట్టారు మీరు, అంతే, కక్షతో కాదు. కక్షతోటి కాదు. ఇప్పటికైనా నా బిడ్డ వాస్తవిక కోణంలో మేమేం తప్పు చేసామో నిరూపణ చేయమని, మీరు మా పెంపకంలో ఏం తప్పు ఉన్నదో నిరూపణ చేయండి. మా మీద ముఖం మీద ఉంచుకోమని, సమాజంలో మీరు తల్లిదండ్రులు అన్ఫిట్ అని చెప్పి మేము సమాజంలో ఉండకుండా ఉంటాం. ఇప్పుడు మీరు అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పాపను చూడలా, మీరు మాట్లాడలా పాపతో? ఫ్లెక్సీ పెట్టిన రోజు అందరు వచ్చారు, చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు వచ్చి 4 పెద్ద వరుసలు వచ్చి అయ్యే గట్ల చేసేది కాదు, ఆగు నువ్వు తొందరపడకు అమ్మాయితో మాట్లాడదామని చెప్పేసి అంటే వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్ లో మాట్లాడి మీ నాన్న నీకు పెళ్లి చేస్తా అనుకున్నాడు, అమ్మా నీ వయసు ఎంత, నీకు ఏం ఆలోచన, నీ చదువు ఎడ్యుకేషన్ ఏది, నీకు పెళ్లి చేస్తాను ఇప్పుడు ఎంబడి పడుతున్నా, నువ్వు లేచిపోవడానికి కారణం ఏంటిది, వాడు ఏం పని చేస్తాడు, వాడి ఉద్యోగం ఏంటిది అని అడిగితే తను చదువుకుంటుండు, ఇప్పుడు MBA ఫైనల్ ఇయర్ 15,000 రూపాయలు బయట పని చేసుకుంటుండు, మరి నిన్నెట్లా చాపుతాడు, నీ కాలేజ్ ఫీజు 1,80,000 ఎట్లా, వాళ్ళ కుటుంబం ఎట్లా, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటిది అని చెప్పి వాళ్ళు అడిగారు. వాళ్ళు అడిగితే వాళ్ళ అమ్మ వంటల పని చేస్తుందట బయట, వాళ్ళకి ఇల్లు అది ఇది ఏమీ లేదు, వాళ్ళ తండ్రి ఏం పని చేస్తాడో తెలియదు, వాడికి 3 అక్కలు, 3 అక్కలు, ఇదే ప్రేమ పెళ్లిళ్ళు, ముగ్గురికి అయిపోయినాయి పెళ్లిళ్ళు, 3 అయిపోయినాయి ఇదే ప్రేమ పెళ్లిళ్ళు. ఈ రకంగా తనతోటే మా 15,000 వస్తే నన్ను చదివిస్తా అంటుండు, నాకు చదివే ముఖ్యం, నేను చదువుకుంటా అని తనతో వాళ్ళతో మాట్లాడుతుంది. అరే ఏ రకంగా చదివిస్తాడమ్మా, నీకు అర్థమైతే లేదు, నువ్వు ఏ రకంగా సిఐ సాబ్ కూడా పోలీస్ స్టేషన్ లో సిఐ ఒక తండ్రి పాత్ర పోషించి ఆయన చెప్పినా కానీ నా డ్రెస్ కోడ్ తగ్గట్టుగా నేను ఎక్కువ చేయకూడదు అని చెప్పేసి ఆయన కూడా గౌరవం ఏం చేస్తామండి ఈ సమాజంలో కూతురికి ఇట్లా తయారయ్యే పిల్లలకి ఇట్లా తయారయ్యేది ఏం చేస్తామని చెప్పి ఆయన తల్లి పాత్ర పోషించి బాధపడ్డాడు. సరే అయినా కూడా నాకు పెద్ద మనుషులు మీరు పోయి కన్విన్స్ చేసుకోరు అమ్మాయిని అంటే మా కుటుంబం అంతా పోయి కాళ్ళ మీద పడ్డా, బిడ్డ కాళ్ళ మీద వెళ్ళారు మీరు, పోయినా పోలీస్ స్టేషన్ పోయినా, మా కుటుంబం అందరం పోయినాం, బిడ్డ నా వైపు తప్పేమని ఉంటే నన్ను క్షమించు అని చెప్పి కాళ్ళ మీద పడ్డా. అయ్యయ్యో, చిన్న పిల్ల మీద కాళ్ళ మీద పడటం ఏంటండి మీరు అసలు? ఇప్పుడు ఒక తెలిసి తెలియక తప్పు చేసినప్పుడు అయినా మనం మందలిచ్చిన ప్రేమతో చూసుకుని ఏదో ఒకటి చేయాల్సింది. ఇప్పుడు తను తెలిసి తెలియక తప్పు చేసింది అనుకుని నా బిడ్డనే కదా, నేనే కదా, నాకు తెలియదు 18 సంవత్సరాలు తన గుణం కానీ అందరివే నాకు. నిజంగా అండి, నేను పరిస్థితి ఏంటి అని నాకు తెలియదా, నేను తండ్రిగా అసలు కాదు, నాకు తెలియదా? లేదు మీరు బాధపడొద్దు, మీరు బాధపడితే నాకు కూడా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అంత బాగా పెంచుకుని పాప అలా పెళ్లి చేసుకుంది అని తెలిసినప్పుడు ఆవేశం వచ్చి ఫ్లెక్సీ పెట్టి మళ్ళీ మీరు ఆవేశాన్ని తగ్గించుకొని వెళ్ళి బిడ్డ కాళ్ళ మీద పడ్డారు అంటే అసలు మీరు ఎలా చేయగలిగారు అసలు? అప్పుడు అంత బాగా మళ్ళీ మధ్యలో అంత కోపంగా మళ్ళీ ఇప్పుడు ఇంత ప్రాధేయపడుతూ ఉన్నారంటే మీరు అసలు మామూలు తండ్రి కాదండి. అసలు నాకు మిమ్మల్ని ఎట్లా ఓదార్చాలో నాకు అర్థం కావట్లా. ఎందుకంటే మీరు ఎక్కడా ఇలా కాకుండా ఇలా చేసుంటే బాగుండేది అనిపించేది ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లా. ఖచ్చితంగా కొన్ని మనిషి అన్న తర్వాత పొరపాట్లు ఉంటాయి, తప్పులు ఉంటాయి, ఎన్నైనా ఉంటాయి. కానీ అసలు మీ కేసులో నాకు ఈ సందర్భంలో ఇలా చేసి ఉండాల్సింది కాదు, ఇలా చేసి ఉంటే ఇలా జరిగేది కాదు అని చెప్పడానికి అర్థం కాకుండా ఉంది. మరి ఏది ఏమైనప్పటికీ ఇంకా పోలీస్ స్టేషన్లో చివరికి ఏం జరిగింది అసలు? మధ్యాహ్నం 12:30 పోతే సాయంత్రం 6:30 దాకా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాం. అంత కన్విన్స్ చేసిన మా భార్య, మా తల్లి, మా అత్తమ్మ, మా భార్య వాళ్ళ అక్క పిల్లలు వాళ్ళందరూ కూడా ఎంత బదిలాడినా కనికరించు నేను రాను అని ఏం చేస్తాం, సరే నీ భవిష్యత్తు నువ్వు భరించుకో అని చెప్పి సపరేట్ వచ్చేసినాం. చప్పుడు కాకుండా వచ్చేసాం. తను మార్చుకొని ఏమన్నా సరే 4 రోజులు ఓపిక పడితే తన మనసు మార్చుకుంటదేమో అని చెప్పి మేము సైలెన్స్ గా ఉన్నాం. నేను కాలేజీ కూడా పోలే. కాలేజీకి పోయి ఏమన్నా పోతే మీ అమ్మాయి వద్దు సస్పెండ్ అని చేద్దామని చెప్పి అంటే మళ్ళీ తన జీవితం ఖరాబ్ అవుతుందో అని చెప్పి మనసులో పెట్టుకొని కాలేజీ కూడా పోలే. నేను ఓపిక పడదాం తను మార్చుకొని వచ్చు అని
అయినా కూడా రాలే. సరే తీయను అనుకున్నాం. అయితే మళ్ళీ కూడా నిన్న మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. ఈ హిందూ సమాజ చట్ట ప్రకారం ఎన్నిసార్లు తాళి కడతారు, ఎన్నిసార్లు ముళ్ళు ఎత్తారమ్మా? అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు చేసుకున్నది పెళ్లి కాదనమాట. అట్లయితే కాదని తెలిసి మమ్మల్ని ఎందుకు బ్లాక్ మెయిల్ చేయాలి మరి? మాకు ఈ పోలీసు వాళ్ళైన వాళ్ళకి ఎట్లా సెక్యూరిటీ ఇవ్వాలి? ఇది మాకు తల్లిదండ్రులు మాకు ఆ విధంగా ఉండదేగా. అట్లా కాదండి. పోలీస్ స్టేషన్లో ఏం చేస్తారు అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడో దండలు మార్చుకుని ఒక ఫోటో తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చినప్పుడు ఆ అమ్మాయి మైనరా మేజరా అని చూస్తారు. మేజర్ అనుకోండి, ఆ అబ్బాయికి 21 ఏళ్ళు నిండాలి, అమ్మాయికి 18 ఏళ్ళు నిండాలి. నిండినప్పుడు ఏంటంటే చట్టం ప్రకారం ఆ పోలీసుల విధి ఏంటి అంటే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వటం మాత్రమే వాళ్ళ విధి. అట్లాగే వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా చేయొచ్చు, వాళ్ళు చేస్తారు. ఆ కౌన్సిలింగ్ కూడా ఎలా ఉంటుంది అంటే నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు, అది ఇది అని. ఇప్పుడు మనంత భావావేశంతో భావోద్వేగంతో మాట్లాడరు పోలీసులు. ఆ పోలీసులు అంటే ఏంటంటే వాళ్ళకు యూనిఫామ్ వేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఎంతవరకు చట్ట పరిధిలో చెప్పొచ్చో అంతవరకే చెప్తారు. అంతకుమించి వాళ్ళు కూడా చెప్పలేరు పాపం. అక్కడికి పోలీసు ఆయన బాగానే మాట్లాడారని మీరు అంటున్నారు. అయితే మాట్లాడారంటున్నారు, అంతకుమించి వాళ్ళు కూడా ఏం చేయలేరండి. ఎందుకంటే వాళ్ళ వృత్తిలో భాగం. ఇప్పుడు వాళ్ళు ఏదన్నా ఎక్కువ తక్కువ చేశారు అనుకోండి, ఇప్పుడు ఆ పై పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ అబ్బాయి ఏమన్నా ఆ పోలీస్ మీద కంప్లైంట్ ఇచ్చాడు అనుకోండి, ఆయన ఉద్యోగం ఊడుతుంది కదా. అందుకని ఎవరికి వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండే చేయగలిగింది చేశారండి. అయితే ఇప్పుడు మరి అసలు అబ్బాయి ఏం చెప్తాడు సమాధానం? అబ్బాయి ఏం సమాధానం, మాకు అక్కడ ఏం సమాధానం చెప్పి ఏం చెప్పలే. మరి చెప్పాలి కదా మరి మాకు కూడా. మాకు సమాధానం చెప్పడానికి ఆలోచన ఏంటంటే ఒక మంచి లక్షణం, ఒక ఎడ్యుకేషన్ లక్షణం ఉన్న వ్యక్తి అయితే అవగాహన. నాకంటే ఎడ్యుకేషన్ లేదు కావచ్చు, నేను సమాజంలో ఉంటున్నా కాబట్టి, సమాజంలో 10 మందితో పెరుగుతున్నా కాబట్టి ఎట్లా జాగ్రత్త మీద ఎట్లా ఉండాలని చెప్పి నేను ఆ రకంగా ఉన్నా కాబట్టి నేను ఓపిక పట్టిన వాళ్ళ మీద కేసు వేయకుండా ఆ రోజు నాడు. ఇప్పుడు మేము వాడు అమ్మాయిని ట్రాప్ చేసి బయట తీసుకుపోయినప్పుడు 100 times మేము వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వాడు ఒక ఎడ్యుకేషన్ పర్సన్ అయితే, అవగాహన ఒక నాలెడ్జ్ పర్సన్ అయితే, బాధ్యతాయుతంగా మెదిలే వ్యక్తి అయితే, మేమిద్దరం మాకు ఇష్టంతో మేము బయటకు వెళ్ళినాము, చోట్ల ఉన్నాము అని మాకు మెసేజ్ ఇస్తే మేము ఏం చేయాలో చేయబోతున్నాం. అంటే ఏం లేదు, ఇప్పుడు అలా మాట్లాడినప్పుడు మీరు కన్విన్స్ చేశారనుకోండి, ఇప్పుడు ఆ అమ్మాయి దక్కదు కదా అతనికి. అందుకోసం ఏంటంటే అతను పెళ్లి చేసుకున్న తర్వాతనే మీకు రీచ్ అవ్వాలి అని అనుకున్నాడు. అతను చాలా స్ట్రాటజీ ప్రకారమే వెళ్ళాడు. ఎందుకంటే అతనికి కావాలనుకున్నది నడిపించుకోవాలనుకున్నాడు కాబట్టి అమ్మాయికి చెప్పే మాటలు అమ్మాయికి చెప్పాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పేది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పుంటాడు. ఇది కేవలం ఈ అమ్మాయి కంటే అతను 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెద్దోడు కాబట్టి MBA, ఈ అమ్మాయి కంటే వయసు ఎక్కువ ఉంది, ఈ అమ్మాయి కంటే ఎక్కువ చదువుకున్నాడు, మరి ఉద్యోగం కూడా చేస్తున్నాడు కాబట్టి. ఉద్యోగం ఎక్కడ చేస్తున్నా అమ్మా? నేను ఒక వేతనం నా దగ్గర పనిచేసే పిల్లలు కూడా 15,000 ఇస్తున్నా నేను. అట్లా కాదు, మరి చెప్తున్నాడు కదా అతను. కాదండి, నేను అనేది అలా కాదు. ఇప్పుడు 15,000 జీతము సంపాదిస్తున్నాను అని అతను చెప్తున్నాడు. అయితే అంత బాధ్యత ఉన్నవాడు అసలు మీతోటి కూడా మాట్లాడాలి. ఇప్పుడు అసలు మీ అభ్యంతరము అలా కాదండి, అతను వేరే కులమా లేకపోతే ఇప్పుడే పాపకి పెళ్లి ఎందుకు అయినా మీ అభ్యంతరం ఏంటి అసలు? నాకు పాపకి ఇప్పుడే పెళ్లి ఎందుకు అని అంతే. అసలు వాళ్ళు ఏం కులము? వాళ్ళు మీ కమ్యూనిటీయే. మీ కమ్యూనిటీయే. మీ ఉద్దేశం ఏంటి అంటే చదువుకోవాలి ఫస్ట్, చదువుకున్న తర్వాతనే ఏదైనా అనేది మీ ఉద్దేశం. అంటే జీవితంలో ఆడపిల్ల స్థిరపడిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలి అని, అంతే కదా. మరి అలాంటప్పుడు అతను కొంచెం ధైర్యంగా వాళ్ళ పెద్దవాళ్ళతోటి మీ ఇంటికి వచ్చి మాట్లాడిచ్చి ఇట్లా అండి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, చదువుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటాను అని అతను మాట్లాడి ఉన్నట్లయితే, అంటే ఇప్పుడు అతని స్వభావం ఎలా ఉంది అంటే ఏదైనా సరే
నాకు కావాలనుకున్నది ఇప్పుడు కావాలంటే ఇప్పుడు కావాల్సిందే అనే మనస్తత్వంలో ఉన్నాడు అతను. అందుకే మళ్ళీ ఈ 4 సంవత్సరాలు పోయేసరికి ఈ అమ్మాయి నా కోసం ఉంటుందో ఉండదో, ఈ అమ్మాయికి మళ్ళీ ఇంట్లో వాళ్ళు వేరే ఇంకా నాకంటే మంచివాడిని ఇచ్చి పెళ్లి చేస్తారేమో, అందుకోసం ఏంటంటే ఈ అమ్మాయిని ఏమైనా సరే దక్కించుకోవాలి అనే ఉద్దేశంతో అతను ఇంత తొందరపాటు పనిచేశాడు తప్పితే సరిగా ఆలోచించుంటే గనక ఇలాంటి పని చేసి ఉండేవాడు కాదు. ఏది ఏమైనా అండి, మీరు ఇంత బాధపడుతున్నందుకు నేను కూడా మీ మేడం గారు మీరు ఇప్పుడు చెప్పిన ఉద్దేశంలో ఒక వ్యవస్థలో అతని నాలెడ్జ్ ఏ రకంగా ఉన్నది? అవును, ఆవేదన నాకు ఉండదా? నా బిడ్డ భవిష్యత్తు గురించి నా కోరిక ఉండదా? ఎందుకుండదు? ఏ తండ్రి అయినా గానీ బిడ్డ భవిష్యత్తు గురించి జాగ్రత్త గురించి కొట్లాడతాడు. అవును, ఇప్పటికైనా మేడం మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకున్నారని నిన్న తెలిసినప్పుడు సరే మీ తల్లిదండ్రులు బాధ అనుకున్నాడు కావచ్చు, వాడు ఏమన్నా మూర్ఖుడు అనుకోని. మరి నాకు బంధువులు ఉన్నారు, నా భార్య తరపున బంధువులు ఉన్నారు. మీరు ఒక నిజమైన ప్రేమ అయితే వాళ్ళతో సంప్రదించుకొని ఒక 20 మంది ఉంటారు, వాళ్ళ దగ్గర 5 మంది 8 మందితోటి మీరు కన్విన్స్ చేసి మీ నిజమైన ప్రేమ మీది సక్సెస్ కరెక్టే, మీరు చేసింది కరెక్టే అనేటట్టు ఒప్పించుకొని వాళ్ళతోటి మీరు మాట్లాడదు. మీ కుటుంబ సభ్యులతోటి మీ దొంగలు ఎక్కువ మీరు చేసుకోవడం ఎంతవరకు సంబంధించడం? అసలు కాదండి, దీనికి మ్యారేజ్ అని నేనెట్లా ఒప్పుకోవాలి? కాదు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఆ తల్లిదండ్రులకు కూడా బాధ్యత లేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆ తల్లిదండ్రులకు బాధ్యత ఉంటే ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయిని అలా ఇంట్లో నుంచి తీసుకొచ్చేసావు, మరి ఇలా చేస్తే గనక ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఎంత బాధపడతారు అని ఆలోచనతోటి కనీసం పెద్దవాళ్ళైనా వారించి ఉండాల్సింది. పెద్దవాళ్ళు అసలు ఇప్పుడు నీకు అంత తొందర ఏమొచ్చింది అని చెప్పుండాల్సింది. ఇప్పుడు మీరు చాలా సంయమనంతో ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే మిమ్మల్ని చూస్తే సరే జరిగింది, ఎక్కడైనా సరే నా బిడ్డ సుఖంగా ఉండాలి అని అనుకుంటున్నారా, లేకపోతే అసలు మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు 100% నా కూతురు మంచిగా బతకాలనే కోరుకుంటుందా? ఎవరు చంపుకుంటారమ్మా? ఆ రకంగా నేను అన్నది అందుకోసమేనా? నేను పెంచుకున్నది. నాకు ఇంకో 4 ఆడపిల్లలు ఉన్నారు, ఇది ఓది అనడానికి. అవును, ఇప్పుడు మీరు మీ అమ్మాయి ఎక్కడున్నా సరే మీ అమ్మాయి సుఖంగా సంతోషంగా ఉండాలి, వాళ్ళిద్దరూ బాగుండాలి, మా అమ్మాయి చదువుకోవాలి, నేనేదైతే అనుకున్నానో అది నెరవేర్చాలి, కనీసం పెళ్లి దగ్గర చేయకపోయినా కానీ చదువైనా మంచిగా చదువుకోవాలి అనుకుంటున్నారా? లేదు అంటే అసలు ఆ అమ్మాయి ఏమైపోయినా నాకు సంబంధం లేదు, ఆమె ఎవరో నేనెవరో అన్నట్లు ఉండాలని అనిపిస్తుందా మీకు? 100% అమ్మా. ఎందుకంటే నా గుండెల మీద చనిపోయిన అమ్మాయి నాకు లేదు, నా కూతురుగానే లేదు, భవిష్యత్తులో లేదు, ఉండకూడదు కూడా. ఎందుకంటే ఆవేదనను నా జీవితంలోకి వెళ్ళి నా రక్తంలో నా భాగం వెళ్ళిపోయాక ఒక డాక్టర్ దగ్గరికి పోతారు, నీ శరీరంలో ఈ చేయి భాగం మొత్తం పూర్తిగా పనిచేయట్లేదు అని అన్నప్పుడు నా చేయి ఎట్లా తీసేస్తావు, నా చేయి తీసేయకు, నాకు అట్లే ఉండని అని అంటే వస్తున్నా డాక్టర్? అవును, ఒప్పుకోరు. ఈ చెయ్యితో పాటు మొత్తం ఒళ్ళంతా పోద్ది అని చెప్పి చెయ్యి తీసేస్తారు. ఇప్పుడు నేను ఎందుకు ఉంచుకుంటాను? నేను ఉంచుకోను. నాకు రేపు నేను ఎన్ని జాగ్రత్తలు పాటించాలో అన్ని జాగ్రత్తలు పాటించడా, ఎంత చెప్పాలో ఒక రాత్రి నిద్ర లేకుండా మా కుటుంబం మా ఫ్యామిలీ మెంబర్ కూర్చొని ఎన్ని చెప్పాలో నాకు అన్ని చెప్పిన మా బిడ్డ. అవునవునవును, ఎన్ని చెప్పినా కూడా నన్ను నా దైవం సరే నేను చచ్చిపోయినా మంచిదే కానీ నా ఈశ్వరుని దైవం మీద ప్రమాణం చేసినావు, నువ్వు మోసం చేసినావంటే నాకు ఎందుకు? నువ్వు కాదండి, నేను ఒకటి చెప్తా మీకు. అంటే నేను ఇట్లాంటి కేసులు ఎన్నో చూస్తాను, ఎన్నో కౌన్సిలింగ్ చేస్తాను కాబట్టి నా అనుభవం ప్రకారం చెప్తాను మీకు. ఇప్పుడు మీరెంత ప్రేమించారు, మీరెంత బాగా చూసుకున్నారు, మీరెంత ఆమె భవిష్యత్తు గురించి మీరెంత ఆలోచన చేశారు అనేదంతా ఒక పక్కన, ఇంకొక పక్కన అతను ఇంకొక రంగుల ప్రపంచం చూపిస్తున్నాడు. నేనే చాలా ఇంపార్టెంట్ నీకు, నువ్వు నాకు చాలా అవసరమైన దానివి, నువ్వు నాకు చాలా కావాలి, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అనేసరికి మీ అమ్మాయి కూడా నా గురించి ఇంతవరకు నా మీద బాధ్యత పెట్టినోళ్లే కనిపించారు కానీ అంటే నువ్వు బాగా చదువుకోవాలి, నువ్వు చదువుకుంటేనే నీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, నువ్వు నాకు మంచి పేరు తీసుకురావాలి, పైగా చుట్టాలందరిలో కూడా నీ తాతకు మించి నువ్వు చేస్తున్నావు అని అంటే కూడా నేను అవన్నీ మర్చిపోయి నీకోసమే బిడ్డ నేను బతుకుతున్నాను అని మీరు ఒక బాధ్యత పెట్టారు అమ్మాయి మీద. కానీ అతనేం చేశాడు, చాలా తెలివిగా బాధ్యత ఏమీ పెట్టకోకుండా అసలు నువ్వు నా జీవితానికి చాలా అవసరము అన్నట్లు చెప్పాడు.
చెప్పేసరికి ఏంటంటే ఆ అమ్మాయి ఆ చిన్న పిల్ల కదండి పాపం, 17 ఏళ్ళ పాపకి ఏం తెలుస్తుంది చెప్పండి. ఇప్పుడంటే ఏవో ఫోన్లు వచ్చాయి, చదువులు వచ్చాయి, ఎన్ని వచ్చినా కానీ వాళ్ళకి అసలు వాస్తవ ప్రపంచంలో వాళ్ళకి అసలు నాకు రేపు ఏం కావాలి, రేపు ఏంటి అనేది ఆలోచించుకునే తెలివితేటలు ఆడపిల్లలకు ఉండట్లేదండి. వాళ్ళు 4 కబుర్లు చెప్పగానే ప్రేమ కబుర్లా, లేకపోతే అసలు అసలు నువ్వు నా దేవతవి, అసలు నువ్వు నా ప్రిన్స్వి, ఇట్లా చెప్తా ఉంటారు. అసలు నువ్వు మహారాణివి, అసలు నువ్వు నా దగ్గరకు వస్తేనా నేను నిన్ను ఎలా చూసుకుంటానో తెలుసా, నేను రాత్రిపూట రిక్షా దొక్కుతాను, పగలు ఉద్యోగం చేస్తాను, నేను 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 తినకపోయినా నీకు తినబెడతాను అనే ఒక మాటలు, రకరకాల మాటలు చెప్పి ఆ పసిపిల్ల మీద ఆ మాటల ప్రభావంతో అతని మీద ఆకర్షణకు లోనైంది. ఇది ప్రేమ అనుకోవద్దు మీరు, ఇది ప్రేమ కానే కాదు, ఇది కేవలం ఆకర్షణే. మరి ఈ ఆకర్షణ మరి మీదేమో ప్రేమ, తనదేమో ఆ అబ్బాయి చూపించేదేమో ఆకర్షణ. ఎప్పుడైనా ప్రేమ అనేది చాలా ప్రేమను నిరూపించుకోవటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆకర్షణకి కబుర్లు చెప్తే సరిపోతుంది. ఇప్పుడు మీరు చూడండి, చిన్నప్పుడు పాప పుట్టిన దగ్గర నుంచి ప్రేమగా పెంచుకుని పెంచుకుని మీరు తిన్నా మీరు తినకపోయినా నాకు తెలిసి మీరు మంచి బట్టలు కూడా కట్టుకుని ఉంటారని అనుకోను, మంచి తిండి కూడా తినుంటారని నేను అనుకోను. ఎందుకంటే మీరు చేసే పనికి మీరు అవన్నీ చేస్తే ఈ పాపకి ఇంత చేయడానికి ఉండేది కాదు. మరి ఇంత చేసినప్పుడు మీరైతే నిరూపించుకున్నారు, ఆ అబ్బాయి నిరూపించుకోవాలి. మరి మీ అంత బాధ్యతగా అతను నిరూపించుకుంటాడా అనేది కాలం తేల్చాలి. అయితే ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పగలుగుతాను ఏంటంటే, మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడా లేకపోతే ఇంకొన్నాళ్ళ తర్వాత మీ అమ్మాయికి మీ దగ్గర నుంచి ఒక భరోసా కావాలండి. ఆ భరోసా ఏంటి అంటే, ఏమో అక్కడ ఏదైనా పడరాని కష్టాలు పడుతున్నా, తట్టుకోలేని బాధల్లో ఉంటే గనక, మళ్ళీ నాకు నాన్న ఉన్నాడు అని గనక అమ్మాయి వస్తే గనక మీరు ఆ అమ్మాయిని ఆదరించాలి. నేను చెప్పగలిగింది అదే. ఇది చాలా కష్టమైన పని, మీరు తట్టుకోలేంది నేను ఇప్పుడు మాట్లాడేది. అయినా కానీ ఇప్పుడు తండ్రి కూతుర్ల బంధము అనేది పుట్టుకతో వస్తుంది, చావుతో పోతుందండి. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన ప్రేమికుడు మధ్యలోనే పోవచ్చు, అవకాశం ఉంది. కానీ మీరు మీ అమ్మాయి బతికున్నంత వరకు తండ్రి కూతుర్ల బంధాన్ని మట్టుకు ఎవ్వరూ పెళ్లి కాదు, ఇంకేది చావు తప్పితే ఏది దాన్ని ఆపే శక్తి దేనికి లేదు. అసలు ఆ బంధం అనేది విడిపోదు. అర్థమవుతుందండి మీకు? అమ్మగారు, మేడం గారు, నేను కూడా మీరు చెప్పింది నాకు పూర్తిగా అర్థమైంది, చాలా సంతోషము. నేను కూడా మీరు చెప్పిన దానిలో సమర్థిస్తా 100%. అమ్మాయిని మీరు చెప్పారు వాస్తవం. నాకు నేనే కన్నా నా రక్తమే తప్పు ఒప్పులు చేసిన మనిషి యొక్క సహజ లక్ష్యము అది ఒక. కాబట్టి దానికి అర్థం తనకు ఎప్పుడు తన మనసులో ఎప్పుడు అని అంటే తనకు ఒక శిక్ష పడినాకనే, తను చేసిన తప్పుకు తనకు శిక్ష పడినాకనే, శిక్ష అనుభవించినాకనే, నేను తప్పు చేసినా అని చెప్పి అయినాకనే నేను నా బిడ్డను నేను కాదనండి. మీరు చెప్పారు ఇంకా 18 సంవత్సరాల 3 నెలల తర్వాత నేను నా బిడ్డను వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి చూడాల్సిన బాధ్యత నేను తీసుకుంటాను. లేదండి, 18 సంవత్సరాల 3 నెలల దాకా నాకు ఎంత మానసిక క్షోభ అనుభవించిందో, నాకు చేసిందో తను అనుభవించాలి. ఎందుకంటే ఇట్లాంటి తల్లిదండ్రులకు ఇట్లా పిల్లలు ఇట్లా మేము మోసం చెయ్యొద్దు, తప్పు చేసినాము అనేది తనకు తెలియాలి. ఇంకా పిల్లలు కూడా రేపు భవిష్యత్తులో పిల్లలు కూడా ఇట్లా చేయకూడదు. అవునండి, కరెక్టే గాని మోసం చేయకూడదు. ఇట్లా కరెక్టే గాని కాదండి, తను అనుభవించాలి. మురళీకృష్ణ గారు, తన పిల్లలకు నేను చెప్తా, ఇగో మీ తల్లి ఇట్లా చేసినా కూడా నేనేం చెయ్యా, మీకు ఇంత నా దగ్గర శక్తి ఉన్నంత మీకు ఆధారం ఇస్తున్నా అని చెప్పి నేను ఇస్తాను. అవును, కరెక్టే మురళీకృష్ణ గారు. ఇప్పుడు మీ మనసు ఎంత బండబారిపోయిందో, ఎంత బాధలో ఉన్నారో, అంటే అంత ప్రేమని కూడా ఇంత బండబారిపోయేటట్లు చేసింది ఆ అమ్మాయి అనేది ఆ అబ్బాయి చేశాడు అనే దానికి మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ మీరైతే ఒక్కటి మనసులో కోరుకోండి, ఆ అమ్మాయి ఎక్కడున్నా బాగుండాలి. ఒకవేళ ఏదైనా కష్టం అంటూ వస్తే గనక ఈ తండ్రి ఉన్నాడు అనే ఒక ఆ చిన్న ఆశను మట్టుకు మీరు పోగొట్టొద్దు. మీరు తండ్రిగా ఆ అమ్మాయి ఉన్నంత వరకు, మీరున్నంత వరకు
మీ తండ్రి కూతుర్ని విడదీసేది ఎవ్వరూ విడదీయలేరు. అది ఇప్పుడు ఆ అమ్మాయి ఇంత అన్యాయం చేసిందే అనే బాధ ఉంటుంది. ఇప్పుడు సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఏమంటారు, నువ్వు నీ శక్తికి మించి పని చేసినా కానీ మంచి పని చేశావు, పిల్ల భవిష్యత్తు కోసం నువ్వు ఇంత కష్టపడ్డావు కదా, నువ్వు చాలా గొప్ప పని చేశావు, మంచి తండ్రివి అంటారు కొంతమంది. ఇంకొంతమంది ఏమంటారు, వాళ్ళ పిల్లలకి ఇంత త్యాగంతో చేయలేని వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళకు ఒక రకమైన కుళ్ళుబోతనం ఉంటుంది అనమాట. మేం చేయలేని ఇంకొకటి చేస్తాడా, ఇంకొకటి చెయ్యడం ఏంటి అనే వాళ్ళు మిమ్మల్ని ఇంకొంచెం రెచ్చగొడతారు మీ బాధని. ఏమనంటే నువ్వు అసలు ఆ రోజు చదివించకుండా ఉండాల్సింది, అంతెందుకు చదివించావు, ఇంటర్మీడియట్లో హాస్టల్లో ఎందుకు పెట్టావు, చూసావా ఆ బిడ్డ ఎట్లా చేసిందో, నీ గుండెల మీద తన్నిపోయింది, ఇట్లా చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఏం చెప్తారు అంటే జరిగింది ఏదో జరిగిపోయింది మురళీకృష్ణ, కానీ నీ కూతురు నీకు కాకుండా పోద్దా అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏది ఏమైనా ఎవరేం చెప్పినా మీరు మట్టుకు ఒక్కటి నమ్మాలండి, ఆ పిల్ల తెలిసి తెలియక చేసింది ఇదంతా. ఈ పిల్ల మనస్ఫూర్తిగా చేసిన పని కాదు, అతని మాయలో పడి చేసింది, అతని ఆకర్షణలో పడి చేసింది అనేది మీరు నమ్మండి. మీరు ఆ పాప మళ్ళీ నేను పొరపాటు చేశాను, నాకు ఇంక ఈ ప్రపంచంలో వేరే చోటు ఏమున్నా లేకపోయినా నా తండ్రి నాకున్నాడు అనే ఒక నమ్మకాన్ని మటుకు మీరు ఇవ్వండి. అవసరమైతే ఏ మాత్రం అవకాశం ఉన్నా మీరు చెప్పిన దాన్ని 100% సమాధిస్తా, మీరు చెప్పిన దాన్ని గౌరవిస్తాను మేడం. మీరు నా మనసును ఆ విధానంగా మీరు అర్థం చేసుకొని నేను చెప్పేది తప్పు ఒప్పు మళ్ళా విశ్లేషణతో చెప్పండి మేడం. లేదు అసలు నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు మేడం, నేను చెప్పేది మీరు విశ్లేషణ చేసుకొని మీరు తప్పు ఒప్పు మళ్ళీ చెప్పండి. మీరు చెప్పేదాన్ని మీరు విని చెప్పండి. మీరు చెప్పిన దాన్ని 100% సమ్మతిస్తా. ఏదైనా నా కూతురే, మీరు చెప్పారు వాళ్ళు ఏదైనా నీ కూతురే, నీ కూతురు ధైర్యం ఇచ్చేటట్టు ఉండాలంటే ఇస్తా 100%. నా కూతురు ఒంటరిగా వచ్చి నా ఇంటికాడ తిరిగిపోని నాకు అభ్యంతరం లేదు. నా కూతురు ఒంటరిగా వచ్చి నా దగ్గర తిరిగిపోని అభ్యంతరం ఏం లేదు. దొంగల ఫ్యామిలీ నాకు వద్దు, నా ఇంటికి రావద్దు, వాళ్ళు రావద్దు, నా ఇంటికి రావద్దు. ఆ దొంగల ఫ్యామిలీ నా ఇంటికి రావద్దు. నా కూతురు నా ఇంటికి వచ్చేసి తనకు మనసు తృప్తి అయ్యేటట్టు రోజున్నా తిరిగిపోయినా నాకు అభ్యంతరం ఏం. ఇప్పుడు వాళ్ళు ఏమైనా మీకు దూర బంధువులు అవుతారండి? కాదు కాదు కాదు, అస్సలు తెలియదు మీకు వాళ్ళు? మాకు అస్సలు తెలియదు. ఇప్పుడు వాళ్ళ చుట్టాలు ఎవరన్నా మీ చుట్టాలకు చుట్టాలా? ఏ బంధుత్వాలు లేవు. సరే అండి, ఏదేమైనా మురళీకృష్ణ గారు మీ బాధని మనసులో మాట చెప్పుకుంటే భారం తీరుతుంది అంటారు, కన్నీళ్లు గారిస్తే మనసు తేలిక పడుతుంది అంటారు. మీకు మేము ఆ మాత్రం అంటే ఎంతో కొంత మీకు మీ మనసుని మేము పంచుకున్నాము, మీ బాధని మేము పంచుకున్నాము, మీ మనసులో మాట మాకు మీరు చెప్పగలిగారు అని మేము భావిస్తున్నాము. మీరు ఎప్పుడైనా సరే ఏ సందర్భంలోనైనా సరే, ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండి కాదు, ఏ విషయానికైనా సరే మీరింత ఆవేదనతో ఉన్నారు. ఆవేదన అయిపోయిన తర్వాత ఒక ఆలోచన వచ్చినా రాకపోయినా ఏదున్నా మీ మనసులో బాధని పంచుకోవటానికి మట్టుకు మేము ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాం. ఇది నేను ఎందుకంటే మీరు ఇంత బాధతో మాట్లాడుతున్నారు, మీ బాధను నేను అర్థం చేసుకుని నేను మీకు చెప్తున్నా. మీరు ఎప్పుడైనా మమ్మల్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీ బాధ ఏంటి, అసలు మీరు అంటే ప్రస్తుతం మీరు ఏ విధంగా ఉన్నారు, ఎలా ఉన్నారు, పోనీ ఆ అమ్మాయి విషయాలు మీకు ఏమన్నా తెలిస్తే కూడా మాకు ఆ అమ్మాయి బాగోగుల గురించి కూడా మీకు ఏమన్నా అర్థమైతే కూడా మీరు మాతో పంచుకోవచ్చు. మీకైతే మట్టుకు మేము సరైన సలహా ఇవ్వగలము అనే నమ్మకంతో నేను మీకు చెప్తున్నాను. మీరు దయచేసి మేడం గారు చెప్పండి. మీరు ఇంతవరకు నాతో మీరు మాట్లాడారు. నేను నిన్న సార్ ఫోన్ చేస్తే సార్ ఒకసారి చెప్పాను. ఏమని చెప్పానంటే, సార్ మీరు ఇంతగానో అంటారు ఆ అమ్మాయి మా అమ్మాయి తోటి ఈ తల్లిదండ్రులు నీకు ఏ రకంగా మోసం చేసారు, నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఎందుకు వెళ్ళిపోయినావు, సరే కనుక్కోండి సార్ అని చెప్పి నేను అన్నా. తప్పకుండా మాట్లాడతామండి, తప్పకుండా అమ్మాయితో మాట్లాడతాము. మేమంతా పనికిరాని తల్లిదండ్రులం అయితే మా ముఖం మీద ఊపించుకోమనండి. తను
ఉంచిపోతే మీ సమాజంలో తల్లిదండ్రులుగా పనిచేయమని చెప్పి మేమిద్దరం సమాజంలో ఉండకుండా వెళ్ళిపోతాం. అయ్యో మీరు అట్లాంటి శిక్ష వేసుకోవాల్సిన అంత అవసరం లేదండి. మీ వైపు నుంచి అట్లాంటి తప్పులు జరగలేదు. మీరు అసలు అంత శిక్షకు మీరు అర్హులు కూడా కాదు. వద్దండి, మీరు అసలు అంత పెద్ద మాటలు మాట్లాడకండి. కానీ మాట్లాడిస్తలేడు కదా వాళ్ళ ఫ్యామిలీ అంతా. నేను మాట్లాడిస్తాను కదా, మేము ట్రై చేస్తాం. మాట్లాడిస్తాం. మేము ఏం తప్పు చేసినాం అనేది అమ్మాయికి మాకు చెప్పాలి. చెప్తాం మేము ఈ రకంగా నీకు తప్పు చేసినామా, మాకు తప్పైంది, ఈ సమాజంలో మేము తల్లిదండ్రులుగా పనిచేయము, నేను తప్పు చేసాం, ఫ్లెక్సీ పెట్టి నిన్ను అవమానపరిచినాము, ఇక నేను తండ్రిగా పనిచేయ్యా అని చెప్పేసి నేను ఈ సమాజంలో ఉండకుండా పోతాను. లేదు, మీకు ఈ సమాజంలో మీకు హక్కు ఉందండి. మీరు ఒక వ్యక్తిగా దీనికోసం నేను ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా అమ్మా. నేను ఒక తల్లిదండ్రులుగా తండ్రిగా ఎంత గుండెల మీద పెంచుకున్న తండ్రిగా ఆవేదనతోటి అమ్మాయి మీద ఫైట్ చేయడానికి సిద్ధం. నేను ఏం తప్పు చేసినా, నీకు ఏం తప్పు చేసినా, నీకు ఏ రకంగా మోసం చేసినా, నేను మోసం ఏం చేసినా నీకు నేను మీరేమీ మోసం చేయలేదండి మురళీకృష్ణ గారు. నా ద్వారా నీకు జరిగిన నష్టం ఏంటిది? మీరు అసలు అలా ఆలోచించొద్దు మురళీకృష్ణ గారు. నువ్వు ఒక మూర్ఖుల తండ్రి అని చెప్పి నా మీద ఉంచిపో, నేను భరించడానికి సిద్ధం ఉన్నా. అలా అనుకోవద్దండి. మీరు మూర్ఖులు కాదు. మీరు అసలు ఇవాళ ఆడపిల్లే పుట్టొద్దు అనుకుంటున్న రోజుల్లో మీకు ఆడపిల్ల పుడితే ఆడపిల్లని అల్లారు ముద్దుగా పెంచుకొని ఆ ఆడపిల్లకి చదువులు చెప్పించాలి, లేదంటే మళ్ళీ మా పనే చేసుకుని బతకాల్సినంత అవసరం లేదు నా కూతురికి అని ఆ పిల్లని చదివించి పైకి తీసుకొచ్చి ఆ పిల్లని ఇక్కడ దాకా తీసుకొచ్చారు అంటేనే మీ మనస్తత్వం ఏంటో అర్థమవుతుంది, మీ ఉద్దేశాలు అర్థమవుతున్నాయి. కాకపోతే తల్లిదండ్రులు అనే వాళ్ళకండి ఎక్కడ స్కూల్స్ ఉండవు. మీరు అది గుర్తుపెట్టుకోండి. మీరు బాధపడొద్దు, మేము ఇలా కాకుండా అలా పెంచి ఉండాలా, అలా కాకుండా ఇలా పెంచి ఉండాలా, మా వైపు నుంచి ఏం తప్పులు జరిగాయి, ఏం పొరపాట్లు జరిగినాయి, అవన్నీ మీరు ఆలోచించొద్దు. ఇప్పుడు నేత పని నేర్చుకోవటానికి ఒక స్కూల్ ఉంటుంది. అంటే ఎవరి దగ్గరన్నా ప్రాక్టీస్ చేస్తాం, మనం ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని నేర్చుకుంటాం. చదువు ఉందంటే కాలేజీకి వెళ్తాం, లేదు ఇంకోటంటే ఏ పనికైనా ఎంతో కొంత పని నేర్చుకుంటాం. కానీ పిల్లల్ని పెంచే విషయం మట్టుకు ఇది అనుకోకుండా మనకి వచ్చే ఒక ఆర్ట్ తప్పితే దీనికి కాలేజీలు స్కూళ్ళు లేవండి. అందుకని నేను సరిగా చేయలేకపోయాను, సరిగా చేశాను అంటే ఎవరైనా బాగా చేస్తే వెర్రవేగాల్సిన అవసరం లేదు. ఎక్కడన్నా పొరపాట్లు జరిగితే ఇదిగో ఇలా మీలాగా గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదు. ఇది చాలా మామూలుగా సర్వసాధారణంగా జరిగిపోయే విషయము. ఈ జరిగిపోయే దాంట్లో కొన్ని మంచులు జరుగుతాయి, కొన్ని చెడులు జరుగుతాయి. అదే ఇప్పుడు మీ అమ్మాయి ఈ అబ్బాయి కాకోకుండా జీవితంలో బాగా సెటిల్ అయ్యి మీకు నచ్చే అబ్బాయిని గనక ఇష్టపడింది అనుకోండి, ఆ అబ్బాయి గనక మీకు ఒక భరోసా ఇచ్చాడు అనుకోండి, ఏమని, నేను చదివిస్తాను మీ అమ్మాయిని, కానీ ఎందుకైనా మంచిదని నేను పెళ్లి చేసుకుంటున్నాను కానీ చదివిస్తాను అనే ఆర్థిక స్తోమత మంచి మనస్తత్వం ఉన్న అబ్బాయి దొరికాడు అనుకోండి, బహుశా మీరు కూడా ఒప్పుకుని ఉండేవాళ్ళేమో. అసలు ఇప్పుడు మనం ఇంత మాట్లాడుకునే అవకాశం ఉండేది కాదు. అలాంటి అబ్బాయి వచ్చి ఉంటే బాగుండి ఉండేది, నేను కూడా అదే అనుకుంటున్నా. కానీ అలా జరగలేదు కాబట్టి నేను మాట్లాడుకుంటున్నాము. అసలు భవిష్యత్తులో ఇలాగ ఏదైనా ఆ అమ్మాయితోటి మేము కాంటాక్ట్ అవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. చేసి అసలు ఆ అమ్మాయి మేడం గారు, నేను పెళ్లి చేస్తానే మనస్తత్వం నాకు ఉంటే కదా అబ్బాయిల గురించి ఆలోచన చేస్తాను. లేదండి, నేను అలాంటి పరిస్థితి వస్తే ఇప్పుడు నేను ఆ అబ్బాయి ఉన్నోడా లేనోడా అదే విషయం నాది కాదు, నాకు సమస్య కాదు. నా సమస్య అంతా అమ్మాయితోటి సమస్య. అమ్మాయి చదువుకోవాలి. ఇంత ప్రేమగా పెంచినా నన్ను నేను ఈ రకంగా నన్ను గుండెల మీద చనిపోయిన వాడు అంత అభిమానం ఇచ్చినా అంటే నువ్వు చెప్పు మరి. సరే, అభిమానం కాదు, అది కేవలం ఆకర్షణ అండి. నా భార్య బంధువులు ఉన్నారు, వాళ్ళ దగ్గర నీ అంత ప్రేమ ఏదో ఉన్నారు వ్యక్తపరిచి వాళ్ళ కన్వీన్ చేసుకొని నాకు అభ్యంతరం ఏమీ లేదు. నువ్వు ఆ రకంగా చేయకుండా ఈ రకంగా చేయడం వల్ల ఒక దొంగల ట్రాప్ వల్ల నువ్వు మోసపోయినావు అని చెప్పి నా కూతురు మీద తప్పించి ఆ ఫ్యామిలీ ఎవరో ఈ ఫ్యామిలీ ఎవరో నాకు సంబంధమే లేదు. అలా కాదండి. ఇప్పుడు నేను పెళ్లి చేసి ఆలోచన ఉన్నప్పుడు కదా నాకు ఈ స్థాయి ఈ సంబంధం కావాలి, ఆ సంబంధం కావాలని నేను కోరుకోలేదు. నాకు అంత ఇచ్చే స్తోమత కూడా లేదు. నాకు ఆర్థికంగా అన్ని అప్పులే ఉన్నాయి. నాకు నా బాధలు నేనున్నా ఇప్పుడు. అవును. నేను అనేది అలా కాదండి. ఒకవేళ అబ్బాయి గనక మంచి అబ్బాయి అయ్యుంటే గనక, సరిగా ఆలోచించే అబ్బాయి అయ్యుంటే గనక మీ దగ్గరకు వచ్చి ఉండేవాడు కదా. ఏమండి, రాసి పెట్టుకున్న గుణగణాలతో ఉంటది. అవును, ప్రవర్తనతో ఉంటది. అవును, ఆ ప్రవర్తనే సరిగా లేదు. ఆ ప్రవర్తన ఇప్పుడు ఈ ప్రవర్తన సరిగా లేదు కాబట్టి నేను
నేను ఈ దొంగ అని చెప్పి అంటున్నా. అవునండి, అవును. నేను 100 ఫోన్లు చేసినప్పుడు ఒకసారి రెస్పాన్స్ అయ్యి ఇష్టపడ్డాం, మేము ఇక పలానా చోట్ల ఉన్నాం, మమ్మల్ని ఎందుకు ద్వేషిస్తారు అని చెప్పి మాట్లాడతారు. అవును, సరైన ప్రవర్తన ఉన్న వ్యక్తి అయితే. మరండి ఇప్పుడు నేను అది కోరుకుంటున్నా. నా అమ్మాయి మోసపోయింది, నా అమ్మాయి మోసపోయి మమ్మల్ని మోసం చేసింది. అవును, ఇటువంటి అమ్మాయిలు సమాజంలో ఇంకోళ్ళ తల్లిదండ్రులు జరగద్దు. అవును, మనం ఓ పని చేద్దామండి. నేను కోరుకునేది గది. నేను ఈ అబ్బాయి ఆస్తి అబ్బాయి ఆస్తి అని నేను కోరుకుంటలేను. మీరు ఆస్తుల కోసం చూస్తారని కాదు. ఇప్పుడు మీరు ఇందాకేమన్నారు, 15,000 తోటి అతను ఎట్లా చదివిస్తాడు అన్నారు. ఇప్పుడు స్తోమత లేదు, చదివించే స్తోమతే లేదు. 15,000తో చదివించడం అనేది జరగదండి. మీరు అనింది కరెక్టు. 15,000 తోటి అతను ఆ స్తోమత తోటి అతను చదివించలేడు. నేను చెప్పేది ఏంటంటే మీకు ఒకటే మాట, ఇప్పుడు అతనితోటి మాట్లాడడానికి మేము ప్రయత్నం చేస్తాం, తద్వారా అమ్మాయితో మాట్లాడడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేసి అసలు ఏంటి అనేది మళ్ళీ మీతోటి నేను మాట్లాడతాను. మీరు మట్టుకు కొంచెం ఆవేదన తగ్గించుకొని మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి దయచేసి. మీరు చెప్పిన మాటల్ని గౌరవిస్తున్నా మేడం. మీ పాప గురించి ఆలోచన అని అన్నారు. నా పాప గురించి ఇప్పటికి కూడా నేను మొదటి నుంచి నా స్టాండ్ అంతే. నేను ఆలోచించింది అంతే. నా కూతురు నా గుండెల మీద తల్లిపోయింది, నన్ను మోసం చేసింది, నా దైవాన్ని మీద ప్రమాణం చేసి నా దైవం మీద నన్ను మోసం చేసింది అనేది నా బాధ ఒకటే. అవును, కరెక్ట్. ఎంతైనా నీ కన్న బిడ్డలే అని చెప్పి మీరు అన్న విషయంలో, నా కన్న బిడ్డ అయినా కూడా నా ఇంటికి ఒక పూట వచ్చి తినిపో. ఆ దొంగల ఫ్యామిలీ నా ఇంటికి చుట్టూ తిరగదు. అట్లాగే నేను మాట్లాడతానండి. అసలు నేను పాపతో పర్సనల్ గా నేను ఇంటరాక్ట్ అవుతాను, మాట్లాడతాను. ఇప్పుడు కూడా తనకు ఒక ఇప్పుడు ఎవరైనా తప్పు చేసినప్పుడు శిక్ష అనేది ఉంటది అని అంటారు. తన గురించి తను తెలుసుకోవాలి. 18 సంవత్సరాల 3 నెలల దాకా నా గుండెల మీద ఎంత చనిపోయినావో నీకు అప్పటిదాకా నీకు అవగాహన రావాలి. అప్పటిదాకా నేను ఆ రోజు కూడా చెప్పిన మేడం, పేపర్ రాయించుకున్నప్పుడు కూడా చెప్పిన. నేను ఏమని చెప్పినా, నాన్న నువ్వు ఇంత చేసినా కూడా 1 సంవత్సరం దాకా నీ మీద నిఘా పెట్టుకుంటా, నేను నిఘా పెట్టుకుంటా, నువ్వు జాగ్రత్తగా మెదులు, అప్పుడు నువ్వు ఒక కూతురుగా ప్రూవ్ చేసుకో నా మీద అని చెప్పిన. ఇట్లా చెప్పినాక నా గుండెల మీద దాన్ని అంటే నేను ఎందుకని భావించదు. అవును లేదండి, మేము వాళ్ళతోటి కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాము. సరేనా అండి? ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. అది మేడం, ఒక తండ్రి పడే బాధ వర్ణనాతీతం అసలు బాధ. అవునండి, నాకు చాలా అసలు నేను ఎన్నో కేసులు చూశాను కానీ ఇలా ఇంత బాధ, ఇంత ఆవేదన నేను చూడలేదు. కాకపోతే ఈ కేసు ఏదైతే ఉందో దీని గురించి కొంచెం లోతుగా ఆలోచించాలి. ఆయన 2 విషయాలు మాట్లాడుతున్నారు. ఒకటి, ఇంత ప్రేమగా పెంచుకున్న కూతురు ఇట్లా చేయొచ్చునా అని అడుగుతున్నారు. అలాగే ఇంత మోసం చేసే అబ్బాయిలకి దగ్గర నుంచి అమ్మాయిలకి రక్షణ లేదా? ఇలా తల్లిదండ్రులు బాధపడాల్సిందేనా? కేవలం 18 ఏళ్ల 3 నెలలు అయినంత మాత్రాన పెళ్లి చేసుకునే హక్కు ఉందా? అలాంటప్పుడు మేమేమీ మాట్లాడకూడదా? మరి అబ్బాయిలు ఇట్లా చెయ్యొచ్చా, అబ్బాయిల కుటుంబాలు ఇట్లా చెయ్యొచ్చా అనే వేదన ఆయన వెలుబుచ్చుతున్నారు. ఈ 2 విషయాలు కూడా చాలా ఆలోచించాల్సిన విషయాలే. అలాగే అసలు కూతురుని ఇంత జాగ్రత్త చేసుకోవాలి అనే ఒక ఉద్దేశం అతనికి ఉండటం కానీ, ఒకవేళ ఒక రకమైన ఆ పాప చుట్టూ ఎక్కువ ప్రొటెక్షనే ఇంత దాకా కూడా తీసుకొచ్చిందా అనేది కూడా ఆలోచించాలి మనం. ఇది ఈ యాంగిల్లో కూడా ఆలోచించాలి. అసలు ఇంత ప్రొటెక్షన్ అవసరమా? అసలు మరి ఎందుకు ఇంత ముందు చూపుతోటి, ముందు ఆలోచనతోటి ఆయన ఇంత ప్రొటెక్షన్ ఎందుకు ఆ పాప చుట్టూ అంత వలయంలాగా, పైగా నీ పైన నిఘా ఉంటుంది పాప అని చెప్పారు. ఇట్లాంటి కొన్ని మాటలు ఉన్నాయి చూసారా? ఇవి పిల్లలు ఏమైనా సరే ఒక నిబంధన ఉన్నది ఎందుకు అంటే అతిక్రమించటానికే అన్న మనస్తత్వంలో ఉన్న పిల్లలు ఖచ్చితంగా ఈ నిబంధనల్ని అతిక్రమిస్తారా? ఇవన్నీ ఇప్పుడు సమాజం ముందున్న ప్రశ్నలు. వీటి గురించి కూడా మనం మాట్లాడాలి.
ఎందుకంటే ఇప్పుడు ఈ సమస్య ఏదైతే ఉందో ఆ తండ్రి పడే ఆవేదన ఏదైతే ఉందో తండ్రులు కూడా మనం పెంపకం విషయాల్లో మనం ఏమన్నా మార్పులు చేసుకోవాలా అని కానీ, అలాగే పిల్లలు కూడా ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, కూతురు ఉంది, అసలు తండ్రి ఏం కోరుకున్నాడు నీ నుంచి? నీకేమి బలవంతంగా 10 సంవత్సరాలకి 11 సంవత్సరాలకి పాత రోజుల్లో కన్యాశుల్కం ప్రకారం పెళ్లి చేద్దాం అనుకున్నాడా? చేద్దాం అనుకోలేదు. అలాగే అసలు నీకు పెళ్ళే లేదు నీ జీవితంలో, నిన్ను ఇప్పుడు చదివించేది ఎందుకంటే రేపు నన్ను పోషించడానికే అనే ఒత్తిడి ఏమన్నా పెట్టాడా? ఏమీ లేదు. మరి అలాంటప్పుడు ఈ ఆడపిల్లలు ఇలా ఆలోచించడం వెనకమాల ఉన్న వాళ్ళ ఉద్దేశాలు ఏంటి? ఇవన్నీ కూడా మనం మాట్లాడాలి. కాదు మేడం, ఒక 18 సంవత్సరాలు అనేది ఒక వయసు పెట్టారు మ్యారేజ్ కి సంబంధించి. వాళ్ళు మేజర్స్ 18 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఎటువంటి డెసిషన్ అయినా సరే తీసుకోవచ్చు అనేది ఒకటి పెట్టారు. బట్ ఈ 18 ఇయర్స్ వీళ్ళని కని పెంచి పోషించి అసలు 18 ఇయర్స్ రాగానే మీకు ఎటువంటి హక్కు లేదు అంటే తల్లిదండ్రులు అసలు ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా తీసుకోవాలి? అసలు చట్టపరంగా ఇంకా తల్లిదండ్రులకి ఎలాంటి హక్కు ఉండదా? అంటే ఇక్కడ ఒకటండి, ఇప్పుడు చాలామంది తల్లిదండ్రుల దగ్గర నుంచి మనము ఈ మాటలు వింటున్నాం. ఏంటి అంటే ఇక్కడ మన చట్టాలు కూడా పూర్తి వివేచనతోటి, పూర్తి అవగాహనతోటి మన సమాజంలో ఉన్న పరిస్థితులకి, సమాజంలో ఉన్న మనుషుల మనస్తత్వాలకి లోకి వెళ్ళి తీసుకున్న చట్టాలు కాదు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ చట్టం ఉంది, 18 సంవత్సరాల్లో పెళ్లి చేసుకుంటే గనక ఆ అబ్బాయి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసినట్లు అవుతుంది చట్టం ప్రకారం. అందుకని ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. మా అమ్మాయి మైనర్ అండి, మా అమ్మాయి కనిపించట్లేదండి అంటే మీకెవరి మీదైనా అనుమానం ఉందా? పలానా అబ్బాయి మీద అనుమానం ఉంది అని తల్లిదండ్రులు చెప్తారు. ఎందుకంటే అప్పటికే వాళ్ళ దాకా వాళ్ళ దృష్టికి కొన్ని విషయాలు వచ్చి ఉంటాయి కాబట్టి చెప్తారు. ఆ పోలీసులు వెతుకుతారు, అది వాళ్ళ బాధ్యత, వెతకాల్సిందే. వెతికి పట్టుకొస్తారు ఎక్కడున్నా సరే. పట్టుకొచ్చేసేసి ఈ అమ్మాయిని ఏం చేస్తారు అంటే ఆ అమ్మాయిని అడుగుతారు. అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావమ్మా అని అడుగుతారు. ఆ అమ్మాయి నేను మా అమ్మా నాన్నల దగ్గరికి వెళ్తాను అన్నదనుకోండి, అమ్మా నాన్నల దగ్గరికి పంపిస్తారు. తల్లిదండ్రులతోటి రాయించుకుంటారు. ఆ అమ్మాయికి ఎటువంటి అపకారం తలపెట్టనని, ఇప్పుడు ఇలాంటి పని చేసింది కాబట్టి మీరు కక్ష తీర్చుకుంటామని కానీ ఏమీ చెయ్యము అని చెప్పి ఒక పేపర్ తల్లిదండ్రులతో రాయించుకుంటారు. వాళ్ళు ఎంతవరకు నిలబడతారనేది తర్వాత విషయం, ముందైతే పేపర్ రాయించుకుంటారు. ఈ అబ్బాయిని ఏం చేస్తారు, కోర్టుకి సబ్మిట్ చేసేస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు ఏం చెప్తుంది అంటే అతనికి శిక్ష విధిస్తుంది. ఒక 6 నెలలో 3 నెలలో శిక్ష విధించి రిమాండ్ ఖైదీగా పంపిస్తుంది. ఫస్ట్ అతను బెయిల్ తీసుకుని ఈ కేసు కొట్లాడుతూ ఉంటాడనమాట. ఈ కేసు కొట్లాడుతూ ఉన్న సందర్భంలో ఈలోపు ఈ అమ్మాయి, కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తారు అంటే మేము ఇంటికి వెళ్ళము, మాకు రక్షణ లేదు అని చెప్తారు. అప్పుడు వాళ్ళని స్టేట్ హోమ్స్లో పెడతా ఉంటారు. ఈ స్టేట్ హోమ్లో ఉన్నప్పుడు ఈ తల్లిదండ్రులు వచ్చి వాళ్ళని పలకరించడానికి వస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఆడపిల్లలు ఏంటి అంటే అవును కరెక్టే కదా, నేను పొరపాటు చేశాను, ఇలా చేసి ఉండాల్సింది కాదు అని చెప్పి తల్లిదండ్రులు నమ్మితే గనక ఇంటికి వెళ్ళిపోయే హక్కు ఉంది వాళ్ళకి. అప్పుడు కూడా మళ్ళీ ఒక పేపర్ రాయించుకుంటారు. అలా కాకుండా 3వ రకం అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రేమతో కదా, ఆకర్షణే కానీ వాళ్ళు ప్రేమ అనుకుంటారు. అతను శిక్ష పడటం ఏంటి జైల్లో, నేను ఇంటికి వెళ్ళి నా తల్లిదండ్రులతోటి నేను ఉండటం ఏంటి అని ఆలోచించే ఆడపిల్లలు కూడా ఉంటారు. అది పూర్తి తెలివిగా ఆలోచించారు అనుకోవడానికి కూడా లేదు. వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. ఈ పెళ్ళి ఇద్దరం కలిసి కదా చేసుకున్నాము, కలిసి చేసుకున్నప్పుడు అతను జైల్లో ఉన్నప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్తానో ఆలోచించే పిల్లలు కూడా ఉంటారు. ఏ రకంగా ఆలోచించినా అండి, ఇలా చేసే అబ్బాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చాలా పెద్ద వయసులు ఉండవు. వాళ్ళకు కూడా వీళ్ళకి 18 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు 22 ఏళ్ళు 23 ఏళ్ళు అట్లా ఉంటాయి. వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారు అంటే ఏదో ఒక సాహసం చేయాలి, అంతకంటే ఏమీ ఉండదు అక్కడ. ప్రేమ ఏమీ ఉండదండి.
పైగా వాళ్ళు అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఇళ్లల్లో కొంచెం కుటుంబ సమస్యలు ఉన్న ఇళ్లల్లో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇలాంటి వాటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా ఉన్న అబ్బాయికి నిత్యం ఇంట్లో తల్లిదండ్రులు గొడవలు పడటము, ఆర్థిక సమస్యలు, ఇంకో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈజీ గోయింగ్కి అలవాటు పడతారు. అలాంటి పిల్లలకి చదువు కూడా చాలా తక్కువ వస్తుంది. చాలా త్వరగా కుటుంబ పరిస్థితులు, కుటుంబ అవసరాల కోసం పనులు చేయాల్సి వస్తారు. వాళ్ళు పనులు చేసేటప్పుడు వాళ్ళకి ఓ 15,000 ఉద్యోగం వచ్చిందనుకోండి, జీతం వచ్చిందనుకోండి, ఇంట్లో వాళ్ళకు ఓ 10,000 ఇచ్చి వీళ్ళ చేతిలో ఒక 5,000 ఉంటాయి. 5,000 ఉన్నప్పుడు వీళ్ళు ఇలా పనులు చేసేవాడికి వీడికి ఒక బృందం ఉంటుంది, స్నేహ బృందం. వాళ్ళందరూ ఏంటి వీడి మీద ఆధారపడతారు. వీడి దగ్గర 5,000 ఉంటాయి కదా, ఆధారపడి ఏం చెప్తారంటే, అరే నువ్వు తోపురా, నువ్వు అసలు మామూలు విషయమా, అసలు నువ్వేంటి, నీ వయసు ఏంటి, ఫలానా సినిమాలో హీరో నీలాగానే చేశాడు, కాకపోతే ఒక్కటే డిఫరెన్స్, వాడికి లవర్ ఉంది, నీకు లవర్ లేదు. దీన్ని ఏమంటారంటే పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటారు. ఈ అంటే సమవయస్కుల మధ్య ఉండే ఇన్ఫ్లుయెన్సెస్. వాళ్ళు ఇలా అనేసరికి వీడప్పుడు కాళ్ళు ఎగరేస్తాడు, నిజమే కావచ్చు, లేకపోతే నేను ఎలాంటి వాడిని కాకపోతే మా నాన్న తాగి తిరుగుతుంటే బాధ్యత మర్చిపోతే మా అమ్మ కన్నీళ్లు తొడవటానికి నేను ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి 10,000 మా అమ్మకి ఇస్తున్నాను అంటే నేను మామూలున్నా అనుకుంటాడు. కరెక్ట్గా అదే సందర్భంలో అమ్మాయిలకి ఏమి కొదవా, అబ్బాయిలకి కొదవ ఉండదు, అమ్మాయిలకి కొదవ ఉండదు. ఏ సినిమా హాల్ దగ్గర, ఏ షాపింగ్ మాల్ దగ్గర ఎక్కడో ఒక అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయి కూడా బహుశా ఇలాంటి పరిస్థితులు ఉండొచ్చు ఇంట్లో. ఇప్పుడు ఈ పాప లాంటి పరిస్థితి కాకపోయి ఉండొచ్చు. అలాంటప్పుడు అట్రాక్ట్ అవుతారు. అట్రాక్షన్ ఇది, ఎంతకంటే ఏమీ ఉండదు. ఇక్కడ బాధ్యత ఉండదు, బరువులు ఉండవు, ప్రేమ ఉండదు, జీవితకాలపు ప్రణాళికలు ఉండవు, ఏమీ ఉండవు. ఈ రోజు నాకు ఒక అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయికి నేను నచ్చాను, ఒక అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నాడు, ఒక అబ్బాయి నన్ను ఇష్టపడుతున్నాడు, నా డ్రెస్సులు మెచ్చుకుంటున్నాడు, ఇంట్లో వాళ్ళేమో ఈ డ్రెస్సులు ఏంటి అంటున్నారు, ఈ అబ్బాయి ఏమో డ్రెస్ బాగుంది అంటున్నాడు, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్తున్నాడు. కానీ ఇంట్లో ఏ ముసలమ్మో ఈ ముక్కు ఇలా కాకుండా ఇంకోలా ఉండుంటే బాగుండేది, నా అందం రాలేదు అని మాట్లాడే మాటలకి, బయట ఇలాంటి మాటలకి అస్సలు పొంతనుండదు, పోలికుండదు. అప్పుడు జనరల్గా ఎవరైనా ఆ వయసులో ఏమి ఇష్టపడతారు? నువ్వు చాలా బాగున్నావు, నన్నుగా ఇష్టపడుతున్నారు అనుకుంటారు. నన్నుగా ఏం చూసి ఇష్టపడుతున్నారు? నా అందం చూసి ఇష్టపడుతున్నారు. అంతేగాని నాకు ఒక ఇన్నర్ బ్యూటీ ఉంటుంది, నాకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది అని అర్థం చేసుకునే వయసులో వాళ్ళు ఉండరు. వ్యక్తిత్వాన్ని చూసి ఇష్టపడాలి అనే ఒక అవగాహన కూడా వీళ్ళకు ఉండదు. అదే టైంలో వీళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. ఇప్పుడు ఆ సినిమాలో అలా జరిగింది, ఈ సినిమాలో ఇలా జరిగింది, వీళ్ళు పక్క నుంచి ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు. సినిమాల్లో జరిగేది అదే కదా, ఎంకరేజ్మెంట్ చేస్తే అది చూసి వీడు ఆంజనేయుడు అంత అయిపోయి అమ్మాయిని మభ్య పెడతాడా, మాయ చేస్తాడా, చెయ్యి కోసుకుంటాడా, కోసుకోకుండా అబద్ధాలు చెప్తాడా, అది ఇంకొక రకం. నువ్వు నా ప్రేమను అంగీకరించకపోతే నీకు మీ నాన్న అంటే ఇష్టం కదా, మీ నాన్న చంపేస్తా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా రకరకాలుగా అమ్మాయిలను ఒప్పిస్తారు అబ్బాయిలు. కానీ ఇలా అబ్బాయిల్ని అమ్మాయిలు ఒప్పించడం జరగదు. ఎందుకంటే సహజంగా అమ్మాయిలు చిన్నగా ఉంటారు, జస్ట్ 17 ఏళ్ళు 18 ఏళ్ళు జస్ట్ క్రాస్ అవుతూ ఉంటారు. వీళ్ళకి ఇంత ప్రణాళికలు ఉండవు, వీళ్ళు అప్పలమ్మల్లాగా వింటూ ఉంటారు, అంతకంటే వీళ్ళు చేసేది ఏమీ లేదు. ఆ అబ్బాయిలు ఇలా చేస్తారు. ఏదైనా మనం కోరుకోవాల్సింది ఈ సమస్యలో ఇంకా చాలా లోతుగా మనం ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి. మనం హడావుడిగా ఆయన ఆవేదననైతే మనం అర్థం చేసుకుంటాం, కానీ ఆయనతో పాటు మనం కూడా బాధపడగలం. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే, మన ఈ యొక్క ప్రోగ్రాం లక్ష్యం కూడా ఏంటి అంటే, సమాజంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అసలు ఈ సమస్యల మూలాల్లోకి వెళ్ళి ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఇట్లాంటి సమస్యలు, ఈ సమస్యలకి పరిష్కారాలు ఏంటి, దీనికి న్యాయపరమైన సలహాలు ఏమన్నా కావాలా, మానసికపరమైన సలహాలు కావాలా అనేది కొంచెం
అవసరం ఉన్నది ఈ కేసులో కూడా. చాలా లోతైన కేసు ఇది. ఇదేదో ఆషామాషి కేసు, ఆ అమ్మాయి అలా వెళ్ళిపోగానే వాళ్ళ నాన్న ఇలా ఫ్లెక్సీ పెట్టేశాడని కానీ మనం అనుకునే కేసు కాదు. ఇది చాలా మూలాలు ఉన్నాయి ఈ కేసుకి. అది మనం మరొకసారి మాట్లాడదాం.